ఈ లోకములో మనిషికి సాధ్యం కానిది ఏమీ లేదని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అని మాట్లాడుతూ ఉంటారు చాలామంది. కొన్ని సందర్భాల్లో కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, నీకు సమస్తం సాధ్యమేరా, నీకు సాధ్యమే, అన్నీ నువ్వు చేయగలవు అని కాన్ఫిడెన్స్ మాటలు మాట్లాడుతూ ఉంటారు. పాజిటివ్ థాట్స్ మాట్లాడుతూ వాటిని వివరిస్తూ ఉంటారు. అయితే ఈ అసాధ్యం అనే దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? ఇంపాసిబుల్. అసాధ్యమైన దాన్ని ఇంపాసిబుల్ అంటారు. అందుకే ఈ పిల్లలు మోటు పళ్ళు చూస్తుంటారు. చూసేటప్పుడు దాంట్లో ఒకడు ఉంటాడు, ఎస్ఐ ఏమంటారా, ఏదో ఇంపాసిబుల్ అంటుంటాడు కదా. ఇంపాసిబుల్, అసాధ్యం. బట్ విత్ గాడ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. మనకైతే ఇంపాసిబుల్, కానీ దేవుడికి మాత్రము ఏది కూడా ఆయనకి సాధ్యమైనదంటూ ఏమీ లేదు. లోకములో మానవులకు సమస్తము అసాధ్యమే. జ్వరం వస్తే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలన్నా కూడా కష్టం, చేయలేని పరిస్థితి. కానీ దేవుడు ఎలాంటి వాడు? ఆయన మానవులకు ఏమి చేశాడు? ఆయన అసాధ్యమైన కార్యాలు ఏం చేశాడో ఒక 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము. ఆయన ఆరాధించడానికి వచ్చిన మనము ఆయన యొక్క ప్రసన్నతను బట్టి, ఆయన మహిమను బట్టి మనము ఆరాధించడానికి మనం సిద్ధంగా ఉండాలి. జోనా, మీరు అక్కడికి వెళ్ళండి. కనపట్ల నాకు మీ ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు అడిపోండి. మార్కు సువార్త 10వ అధ్యాయం, ఇంకా కొంచెం వెనక్కి జరగండి. మార్కు సువార్త 17వ అధ్యాయము 27వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. యేసు క్రీస్తు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ మనుషులకు సాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు. దేవునికి సమస్తము సాధ్యమే. మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు. దేవునికి సమస్తము సాధ్యమే. ఎస్, దేవునికి సమస్తము సాధ్యం. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. దేవుడు సమస్తాన్ని ఆయన నిర్మిస్తూ వచ్చాడు. ఆయనకంటూ ఏది కూడా అసాధ్యం లేదు. కాడు ప్రియమైన దేవుని జనాంగమా, ఈరోజు మనము ఒక 5 సంగతులు, దేవునికి అసాధ్యమైన సంగతులను ఒక 5 సంగతులు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఏం చేయగలడు? మనుషులకు అసాధ్యము కానిది దేవునికి సాధ్యమైనవి. చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని దయచేసి చదివి ఎవరైనా సహకరించండి. దేవుడైన యెహోవా నేల మంటితో నరు నిర్మించి నాసికా రంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయను. చాలు. లోకములో మనం చూసినట్లయితే మనుషులు అన్నీ సాధ్యం అనుకుంటున్నారు. ఈరోజు టెక్నాలజీ చూస్తే, టెక్నాలజీ విషయం చూసినప్పుడు ఈ దినాలలో చెయ్యి ఇరిగిపోయినా చేయి పెడుతున్నారు, కాలు ఇరిగిపోయినా కారు పెడుతున్నారు. గుండె పని చేయకపోతే పంది గుండెని తీసుకొచ్చుకొని ఆ పంది గుండె ద్వారా ఆపరేషన్ చేసి ఒక ఆయన్ను 2-3 సంవత్సరాలు బ్రతికిచ్చారు అమెరికాలో. మానవునికి లోకపరంగా చూసినప్పుడు సమస్తము సాధ్యమే. చాలా కార్యాలు, చాలా టెక్నాలజీ చాలా చేస్తూ ఉన్నాడు. మరి దేవుని విషయం చూసినప్పుడు దేవుడు ఏమి చేశాడు? ఆయన ఎలా చేస్తూ వచ్చాడు? మనిషికి సాధ్యం కానిది ఒకటే ఉంది. ఏంటిదండి అది? ఆత్మను పుట్టించడం. ఆత్మను క్రియేట్ చేయడం మనిషికి చేత కాదు. ఆత్మను
చనిపోకుండా మనిషిని చేయడం చేత కాదు. మనిషికి సమస్తం సాధ్యమే, కానీ ఆత్మను చేయడం మాత్రం మనిషికి చేత కావట్లేదు. నిజంగా చూస్తే ఎంత విచారకరమైన సంఘటన అంటే, లోకంలో చాలామంది ఏమంటే దేవుడు లేడు అంటారు, కానీ దేవుడు ఉన్నాడు అంటే ఒక రుజువు ఏంటంటే ఆత్మ యొక్క పరిమాణం ఎంతో తెలుసా? ఈ మధ్యకాలంలో అమెరికాలో నాసిచ్యూట్ అనే ఒక ఇన్స్టిట్యూట్లో కొంత పరిశోధన చేశారు. ఆత్మ ఎక్కడుంటుంది అనే ఉద్దేశం మీద పరిశోధన చేస్తే, ఆత్మ ఉండే ప్రదేశం మెదడ, కాల, పొట్టన అని చూస్తే ఆత్మ ఉండే ప్రదేశము గుండె, హృదయమే ఆత్మకు నివాసస్థానం. ఆ ఆత్మ ఎంత పరిమాణం ఉంటుంది? ఆత్మ 50 కేజీలు ఉంటుందా, 100 కేజీలు ఉంటుంది, లేక మనిషి ఉండే ఆకార ప్రకారం ఉంటుందా? కాదు. మనిషి ఉండే ఆత్మ యొక్క పరిణామం ఎంతో తెలుసా? 0.5 గ్రామ్స్ అంతే. 0.5 గ్రామ్ అంటే దానికి బరువు ఉంటుందా? ఇంకేమైనా 0.5 గ్రామ్స్ ఉండే ఆత్మ అంటది, అంతే మానవుని యొక్క ఆత్మ. ఇంకా ఏది లేదు. మానవుని యొక్క శరీరాన్ని ఈ మధ్యకాలంలో కొలత వేశారు. మానవుడు నిలబడినప్పుడు, జీవించినప్పుడు అతని యొక్క శరీరము ఎంత కమ్ముడు పోద్ది అని చూస్తే, కిడ్నీ వచ్చేసి అమ్మాలంటే ఒక కిడ్నీ వచ్చేసి మ్యాక్సిమం ఈ దినాల్లో 5 లక్షలంట ఒక కిడ్నీ. మెదడు అమ్మాలంటే ₹1,00,00,000 మెదడు. గుండె అమ్మాలంటే దాదాపుగా 30 లక్షలు. శరీరంలో ఎన్నెన్నో భాగాలు పెట్టాడు. మనిషి చనిపోయిన తర్వాత కూడా ఎముకలను ఉపయోగిస్తూ ఉన్నాడు. ఎముకలను మనిషి మరణించిన తర్వాత కూడా వాటిని తీసుకొని భద్రపరుస్తూ ఉన్నారు. మానవునికి దేవుడు అంతా ఇచ్చాడు, శక్తి అంత కార్యం జరిగిస్తూ వచ్చాడు. కానీ ఆత్మ యొక్క పరిణామం కొంతే. ఇక్కడ ఆదికాండం మనం చూసాం, అక్కడ 2వ అధ్యాయంలో చూసినప్పుడు, దేవుడైన యెహోవా నేలమంటితో నరుడు నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును వదగా నరుడు జీవాత్మాయాడు. ఆత్మను పట్టుకోవడం కానీ, ఆత్మను క్రియేట్ చేయడం కానీ, ఆత్మను బంధించడం కానీ ఏ మానవుని యొక్క తరం కాదు, ఏ మనిషికి చేత కాదు. ఆత్మ విషయంలో నిజంగా ఎంత గొప్ప కార్యాన్ని దేవుడు జరిగిస్తూ వచ్చాడు. ఎక్కడ ఆయన ఊదాడు? నాసికారంధ్రములో ఊదితే లంగ్స్ ఉంటాయి. ఆ లంగ్స్లోకి వెళ్ళి గుండె యొక్క స్థానంలో ఈ ఆత్మ ఉంటుంది. అందుకే దేవుడు నీ హృదయమును నాకు ఇవ్వంటాడు. నీ చెయ్యో, నీ కాలో, నీ ముక్కు అడిగిండా? అడగలే, హృదయాన్ని మాత్రమే అడిగాడు. హృదయము దేవునికి నివాసస్థానమైంది. ఆ హృదయాన్ని దేవుడు ఇవ్వమంటున్నాడు. ఆ ఆత్మ అక్కడుంది. ఆత్మను బంధించడము, ఆత్మను కనిపెట్టడం, ఆత్మను క్రియేట్ చేయడం ఎవరికి చేత కాదు. ఆ ఆత్మనే తయారు చేసిన వ్యక్తి ఆయన. అసాధ్యాన్ని సుసాధ్యం చేసేవాడు ఆయన. మొట్టమొదటిగా మనిషిని కలగజేసి ఆత్మను పెట్టాడు. ఈరోజు మనిషి మట్టికి వెళ్ళిపోద్ది, కానీ ఆత్మ నిరంతరం జీవించేది. అందుకే ప్రసంగి గ్రంథంలో మనం 12వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, మునుపటి వలె మట్టికి మునుపటి వలె మట్టిలోకి చేరును. ఆత్మ తాను దయచేసిన దేవుని వచ్చిన ఆత్మకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఆత్మకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఆ ఆత్మని దేవుడు కలగజేసి, మానవుడికి సాధ్యం కానిది దేవునికి సాధ్యమే. కానీ దాన్ని బట్టి ఆరాధించాలి. ప్రభువా, నీవు మనిషిని ఆత్మగా ఈరోజు నన్ను ఆత్మగా స్థిరపరిచావు, నా గుండెలో నీ ఆత్మను పెట్టావు అని దేవుని ఆరాధించాలి. మనిషికి సాధ్యం కానీ దేవుడు చేసుకున్నాడు. 2వ సంఘటన మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 2వదిగా ఆయన ఏం చేశాడు? ఆదికాండము, మనిషికి సాధ్యము కానిదే దేవుడు చేసేవాడు. 18వ అధ్యాయము 13, 14 వచనాలు చదవండి. అంతటి యెహోవా అబ్రహాముతో వృద్ధురాలైన ఈ మాట ఎవరు చెప్తున్నారండి? దేవదూతలు వచ్చి చెబుతున్నారు. ఆ దేవదూతలు దేవునికి గుర్తుగా కనబడతా ఉన్నారు. వాళ్ళు ఒకే ఒక మాట, యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఇస్ దేర్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్? ఏమైనా దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అంటే ఏం జరిగింది అక్కడ సంఘటన? ఆ కార్యం ఏంటి? అబ్రహాము, శారా ఎన్నో సంవత్సరాలు పిల్లలు లేక బాధపడుతున్నారు. అబ్రహాంకి ఎన్ని సంవత్సరాలు వచ్చాయండి? 100 సంవత్సరాలు వచ్చాయి. శారమ్మకు 90 వచ్చినాయి. ఇప్పుడు ఆమె అంటా ఉంది,
దేవదూతలు వచ్చారు మధ్యాహ్న కాలమున ఎండవేళలో వచ్చి అడుగుతూ వచ్చారు. వారి యొక్క విషయాన్ని చెప్పడం జరుగుతూ వచ్చింది. వారు చెప్పలేదు కానీ దేవదూతలు వచ్చి చెప్పారు. ఏమని చెప్పారు? అమ్మా, నీకు మరుసటి ఏడా కుమారుడు జన్మిస్తాడు అని చెబితే ఆమె నవ్వుతూ ఉంది. ఏం చేస్తూ ఉందామా? నవ్వుతూ ఉంది. నవ్వుతూ ఉన్న కారణం వలన అప్పుడు వీళ్ళు మాట్లాడుతూ వచ్చారు, అసాధ్యమైంది దేవునికి ఏమీ లేదు. ఆమంటా ఉడికిపోయింది కదయ్యా కడుపు అంతా. ఎక్కడుంది శక్తి ఉందా? ఇంకా ఆమెకు బలం ఉందా? ఏమీ లేదు. కడుపు అంతా ఉడిపోయింది, గర్భస్రావం అంతా పోయింది, అసలు ఏమీ లేదు. ఈ మధ్యకాలంలో ఈ గర్భంని తీపించేసుకుంటారు చాలామంది. అంటే క్యాన్సర్ వచ్చో సంథింగ్ ఏదో జరుగుతూ తీపించుకున్నప్పుడు అలాంటి వాళ్ళకి మళ్ళీ పిల్లలు పడతారు. ఏమైనా ఉడికిపోయింది, లేదు ఇంకా ఛాన్స్ అని మాట్లాడుతూ ఉంది. అలా మాట్లాడుతున్న సందర్భమున బాగా ప్రార్థన చేసుకుంది, ఉపవాసం ఉంది. రియల్గా జరిగిన సంఘటన. ఇక్కడ ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ సిస్టర్ సాక్ష్యం చెప్తా ఉన్నారు. తీసేశారు, ప్రార్థన చేస్తూ ఉంది. దాదాపు 10-15 సంవత్సరాలు అయిపోయింది. అయ్యా నువ్వేం చేస్తావో తెలియదు, నాకు చెయ్యి అన్నది. గర్భం స్రావం అది తీసేస్తే వస్తుందా? పిండం ఏమైనా పెరుగుతుందా? లేదు. 16 సంవత్సరాల తర్వాత ఆమెకు డాక్టర్స్ పోయి చెక్ చేయించుకుంటే కడుపు నొప్పి వస్తుందంట. కడుపు నొప్పి వస్తుంటే చెక్ చేయించుకుందామా. చెక్ చేయించుకున్న తర్వాత చూస్తే అమ్మా నీకు పిండం పెరుగుతుందని చెప్పారంట. ఎట్లా సార్, నేను తీపిచ్చేసుకున్నా కదంటే ఆయన తీసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళిందామా. మేమే కదా తీసింది, ఎట్లమ్మంటే చెక్ చేస్తే లోపల గర్భం పెరుగుతూ ఉంది. మంచి బాబు జన్మించాడు. దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు, సమస్తం ఆయన సాధ్యం చేయగలడు ఆయన. నిజంగా మనం అనుకుంటాము ఎన్నో సందర్భాల్లో దేవుని విషయంలో ఈమె నవ్వినట్లయితే ఏంది అపనమ్మకం ఉన్నట్టే కదా, శారమ్మకు అపనమ్మకం ఉన్నట్లే కదా, నాకు అయిద్దా అని. కానీ దేవుడు అన్నాడు మరుసటి సంవత్సరం నీకు కలుగుతాడు బిడ్డ, నీకు పుడతాడు. అసాధ్యమైన కార్యాన్ని ఆయన సుసాధ్యం చేసే దేవుడు ఆయన. అలాంటి దేవుని మనం విశ్వసిస్తున్నాం కాబట్టి దేవుని ఆరాధించాలి. మొట్టమొదటిగా దేవుడు ఏం చేశాడు? సాధ్యం చేశాడు? మానవునికి జీవాత్మను అనుగ్రహించి మనుషులకు సాధ్యం కానిది ఆయన సాధ్యం చేసుకున్నాడు. రెండవదిగా మృతతుల్యమైపోయి ఉడికిపోయిన ఆ శరీరం, చచ్చిపోయినది ఆ గర్భం, చచ్చిపోయిన దానికి మరలా ఏం పోసాడు ఆయన? జీవం పోసి మనుషులకు అసాధ్యమే కానీ నాకు సాధ్యమే నిరూపించుకున్నాడు ఆయన. అలాంటి దేవుని మనం చూస్తూ వచ్చినాం. మనం ఆరాధించాలి దేవుని. మూడవ సంఘటన మనము జ్ఞాపకం చేసుకుంటాం, దేవుడు ఏం చేశాడో. నిర్గమాకాండము 14వ అధ్యాయం 17వ వచనాన్ని దయచేసి చదవండి. 16వ వచనం చదవండి. 15, 16 రెండు. నీవు నీ కర్రనెత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడచిపోవదురు. చాలు. ఈ యొక్క వృత్తాంతము, ఈ సంఘటన మనకు తెలిసిందే. ఐగుప్తు నుంచి ప్రజలు వస్తూ ఉన్నారు. వస్తున్న సందర్భమున వారిని దేవుడు నడిపించాడు. తెగుళ్ళు అయిపోయినాయి, మొత్తం అయిపోయిన తర్వాత ఇంకెళ్ళండి అని చెప్పారు, వెళ్ళిపోయారు. కానీ ఎదురుగా చూస్తే ఏముంది? ఎదురుగా చూస్తే ఏముంది? నువ్వు డాడీ దగ్గర కూర్చోపో, వెళ్ళి నువ్వు అమ్మ దగ్గర కూర్చోపో, వెళ్ళు, గో ఎక్కడ కూర్చో. ఓకే. ఎదురుగా చూస్తే ఒక సముద్రం కనపడతా ఉంది. ఏం చేసుకోవద్దు, ఇటువైపు చూడు, తీసి పక్కన పెట్టు. సముద్రం కనపడతా ఉంది ఎదురుగా. ఆ సముద్రము దాటి వెళ్ళాలంటే చేతైద్దా? వీళ్ళకు సాధ్యమా? ఓడలు ఉన్నాయా? ఏమన్నా బ్రిడ్జి ఏమన్నా వేసినారా? అప్పుడు ఏమీ లేదే. ఇంకా నిలబడి ఏడుస్తూ ఉన్నారు వీళ్ళు. నీవేలా మమ్మల్ని తీసుకొచ్చావు? సంపడానికి తీసుకొచ్చావా? ఇక్కడ మమ్మల్ని బలి చేయడానికి తీసుకొచ్చావా? ఎందుకు అక్కడే ఉంటే చచ్చిపోతే సరిపోయేది కదా. బతికి ఉంటే 2-3 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు బ్రతికే వాళ్ళం కదా. ఇక్కడ తీసుకొచ్చి మొత్తం ఒకటే బ్యాచ్ సంపాలన చూసావా అని మాట్లాడుతూ ఉన్నారు మోషేతో. మోషే దేవునికి మొరపెడుతున్నాడు, ప్రభువా ఏంటయ్యా మా సంఘటన?
మా జీవితం ఏంటి, మా పరిస్థితి ఏంటి, ఎలా మేము చేయాలా, ఏ విధంగా మేము ముందుకెళ్ళాలా అని ప్రార్థన చేస్తుంది. దేవుడు అన్నాడు సాగిపోవుడే అన్నాడు. అంతే, సాగిపోవుడే. మీరు ఏమీ వాళ్ళు కంగారు పడొద్దు, బాధపడొద్దు. సముద్రం అంత దూరం ఉందంటే ఎక్కడ ఆగి ఉంటారు వీళ్ళు? చాలా దూరమే ఆగి ఉంటారు. సముద్రం కనపడతా ఉంది, పోలేరు కదా. చాలా దూరం ఆగారు వాళ్ళు. చాలా దూరం సముద్రం ఉంది, కనబడుతుంది, అక్కడే ఆగారు. దేవుడు సాగిపోడు అన్నాడు. దేవుని యొక్క కార్యం ఏంటంటే మన ముందు శ్రమలు పెడతాడు, సాగిపోమంటాడు. అక్కడ పోయిన తర్వాత చూస్తే ఏముండవు. అది దేవుడు చేసే కార్యం. మన ముందు ఒక ఇబ్బంది ఉంటుంది, మన ముందు శత్రువు ఉంటాడు. దేవుడు అంటాడు ఎల్లు అంటాడు. ఆయన ఎల్లు నేనున్నానంటాడు. అక్కడికి పోతే ఏముండదు. ఆయన సహాయం చేసేవాడు. సాగిపోవుడే నేను కృప చూపిస్తానన్నాడు. వారు సాగిపోతున్నారు. రాత్రికి రాత్రే దేవుడు ఒక అద్భుతమైన కార్యం జరిగించి వారిని బలపరిచి స్థిరపరిచి ఉన్నతమైన స్థితిలోకి తీసుకొచ్చి రాత్రికి రాత్రి ఆ సముద్రాన్ని ఆరిన నేలగా చేస్తూ వచ్చాడు. అది దేవునికి సమస్తము సాధ్యమే. ఆరిన నేల అయిపోయింది. అయిపోయిన తర్వాత నడచమని చెప్పాడు వాళ్ళను. వెళ్ళండి మీరు అన్నారు. అక్కడికి వెళ్ళగానే సముద్రం అంతా రాత్రికి రాత్రి మొత్తం ఎండిపోయింది. ఏమైపోయింది? గోడలాగా తయారైపోయి, ఇప్పుడు ఎలా గోడలు ఉన్నాయో అలా గోడలాగా మారిపోయింది. ఎంతమంది జనాంగం అండి పోవాల్సింది కానానికి? ఎంతమంది? దాదాపుగా 6 లక్షలు. పిల్ల జల్ల పురుషుల కాలమే అక్కడ చెప్పింది. దాదాపుగా 6 లక్షలు. 6 లక్షలు మనం ఇంటి వేసుకుంటే మ్యాక్సిమం ఒక 10-15 లక్షలను అవుతారు. పిల్ల జల్ల అందరు ఉన్నారు కదా. వాళ్ళందరూ వెళ్ళాలంటే చిన్న దారి అయితే సరిపోద్దా? ఇప్పుడు నిలబడితే ఇలా నిలబడితే ఇక్కడ మ్యాక్సిమం ఒక 4 పడతారేమో ఇట్లా చేయి జాపి. ఆ యొక్క శాస్త్రవేత్తల యొక్క పరిశోధనలో తేలింది ఏంటో తెలుసా? హిస్టారికల్ ఎవిడెన్స్, ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ చెప్తున్న మాట. ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి పరిశోధన చేస్తున్నారు. పరిశోధన చేస్తున్నప్పుడు ఎలా ఎక్కడ వాళ్ళు దిగిందంటే అక్కడే దిగారు వాళ్ళు. ఎర్ర సముద్రం కొంచెం దూరమున దిగారు. చూస్తే ఎంతమంది వెళ్ళారు, ఎలా గోడగా ఏర్పడింది. దాదాపుగా నిలబడితే ఇలా 1800 మంది బట్టే గోడ వెడల్పు తయారు చేశాడు. 1800 మంది ఇలా నిలబడి. ఎంత పెద్దది దేవుడు గోడను పెట్టాడు చూడండి. ఎంత పెద్ద గోడను తయారు చేశాడు ఆయన. మనుషులకు సాధ్యమేనది. ఒక బ్రిడ్జి కట్టాలంటే ఈరోజు ఎలిగొండ ప్రాజెక్ట్ కడుతున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి కడుతున్నారు? 20 సంవత్సరాల నుంచి కడుతున్నారు. మ్యాక్సిమం 20 సంవత్సరాల నుంచి కడతా ఉన్నారు. అయిందా ఇప్పటికైనా? ఎంత చేసుకున్నారు వాళ్ళు? ఆ గోడకు ఈ గోడకు, ఆ కొండ ఈ కొండ, కొండకు అయితే చిన్నది కట్టాలా, వాటర్ దింపాలా, అంతే. దాన్ని కట్టడానికి ఎంతో ప్రయాసపడుతుంది. కానీ 1800 మంది బట్టే దాన్ని దేవుడు నిర్మింపజేస్తూ వచ్చాడు. దాన్ని గోడలాగా చేస్తూ వచ్చాడు ఆయన. ఎంత కార్యాన్ని జరిగిస్తూ వచ్చి ఈరోజు బ్రిడ్జీలు కట్టాలంటే, బ్రిడ్జీలు కట్టడం ప్రారంభించిందే అమెరికన్ సైంటిస్టులు. ఈరోజు మనకు విజయవాడ బ్యారేజ్ ఉంది, కృష్ణా బ్యారేజ్. ఎలా నిర్మించబడింది అది? రాజమండ్రిలో ఒక బ్యారేజ్ ఉంది. ఎవరు కట్టారు అది? సర్దార్ ఆర్థర్ కాటన్ అనే వ్యక్తి కట్టాడు ధవళేశ్వరం బ్యారేజ్. ఎలా కట్టాడు ఆయన? వాక్యాన్ని చదివి బ్రిడ్జీలు కట్టడానికి మరమ్మతులు చేసుకొని ఎంతో ప్రయాసపడ్డాడు. అదే ఆలోచన కృష్ణా బ్యారేజ్ కూడా, ఈరోజు విజయవాడ కృష్ణా బ్యారేజ్ అదే ఆలోచన ప్రకారం కడుతూ వచ్చారు. దేవునికి సమస్తము సాధ్యమే, మనుషులకు సాధ్యం కాదు. ఆ నీటిని ఎండిపోయినట్టుగా చేశాడు. నడుచుకుంటూ వెళ్తూ వచ్చే పెద్ద పెద్ద బండరాళ్ళ కింద ఉన్నాయి. ఈరోజు నీ జీవితం, నా జీవితంలో కూడా దేవుడు సాధ్యముగా చేసుకోగలడు. 3వ లక్షణం. 4వదిగా చూద్దాం, ఏమి దేవుడు ఎలా చేయగలడు, ఏ విధముగా ఆయన చేయడానికి సిద్ధంగా. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయన యేసు అని పేరు పెట్టువదెను. కీర్తన గ్రంథం రాయబడి ఉంటుంది, నా పాపం ఇట్లుండవలసిందేనా, నా దోషం ఇట్లుండవలసిందేనా
అనే ఒక ఆలోచనతో వెళ్ళిపోయే మానవులకు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. ప్రవక్తలు వచ్చారు, ఋషులు వచ్చారు, దేవతలు, దేవుడు అనే వ్యక్తులు అందరూ కనబడ్డారు. కానీ ఎక్కడ కనబడినా, ఎవరు ఉన్నా, ఎంతమంది వచ్చినా పాపానికి పరిహారం చేసే వ్యక్తి యొక్క మార్గాచరణ కనపడలా. పాపానికి పరిహారం ఇచ్చే వ్యక్తి ఎవరు కనపడలేదు. ఆ సమయమున పరలోకము నుండి భూమి మీదికి మనుషులకు సాధ్యమైన ఈ పాపాన్ని తొలగించడం మనుషులకు సాధ్యం కాదు. అందుకొరకే పాపాన్ని తొలగించడం కొరకై సంవత్సరానికి ఒకసారి యాజకుడు వెళ్ళి బలిర్పించేవాడు. కానీ పాపం పోయిందా? పోలేదు. మనుషులకు సాధ్యం కాదు అది. అయితే యేసు క్రీస్తు ప్రభువారే గొర్రె పిల్లగా భూమి మీదికి రావడం జరుగుతూ వచ్చింది. పాపానికి పరిహారముగా ఆయన రావడం జరుగుతూ వచ్చింది. యేసు క్రీస్తు రక్తం ప్రతి పాపలను మనల్ని కడిగి పవిత్రులుగా చేయని చెప్పినట్లుగా యేసు క్రీస్తు ప్రభువారు పరమును విడిచి భూమి మీదకి వచ్చి, యేసు అనగా అర్థం ఏంటి? పేరు యేసు అనగా రక్షకుడు. యేసు అనగా రక్షకుడు అని అర్థం. రక్షించడానికి వచ్చాడు. దేని నుంచి? పాపం నుంచి రక్షించడానికి వచ్చాడు. మనుషులకు చేత కాదు రక్షించడానికి. కానీ యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే సాధ్యము పాపముని రక్షించడం. ఆయన రక్షిస్తూ వచ్చాడు, సాధ్యం చేసుకున్నాడు ఆయన. ఎవరికి చేత కానిది. అంతవరకు మనము నరకానికి పోవాల్సిందే, నరకంలో కాలిపోవాల్సిందే. సైతానుడు మింగుతూ వచ్చే ఆదాము అవ్వల జీవితంలో జరిగిన ఆ యొక్క పనిని ఈ దినాల్లో చేస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవునికి మాత్రము సమస్తం సాధ్యమే. పాపాన్ని తొలగించాడు ఆయన. ఆరాధించాలి దేవునికి. నయ్యవా, నేను కూడా ఒకప్పుడు పాపిని, నా పాపం తొలగించడానికి ఎవరు కూడా సాధ్యపడలేదు, ఎవరు రాలేదు, మీరు మాత్రమే దాన్ని సాధ్యం చేసుకో. మన ఒక్కల కోసమేనా వచ్చింది యేసయ్య? చెప్పండి, ఒక్కల కోసమేనా? ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడి కొరకు యేసయ్య వచ్చాడు. ప్రతి ఒక్క కొరకు వచ్చాడు ఆయన. సాధ్యం చేస్తూ ఏది మనుషులకు అసాధ్యమో అది దేవుడు సాధ్యం చేసుకున్నాడు. అది దేవుని యొక్క గొప్ప కార్యం. కాబట్టి దేవుని ఆరాధించారు. ప్రభువా, నా జీవితాన్ని, నా పాపను క్షమించి సాధ్యం చేసుకున్నావు. నా జీవితంలో మీరు గొప్ప కార్యం జరిగించి నరకమును తప్పించారు. కాబట్టి నేను ఆరాధిస్తున్నాను. దేవుణ్ణి కీర్తించి ఆరాధించవలసిన విషయం. నా 5వ సంఘటన మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 5వదిగా ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం చదవండి. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడుండు వారిని వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనపడెను. వారు తెల్లని వస్త్రం ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని సింహాసనం ఎదుట, గొర్రెపిల్ల ఎదుట నిలవబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి, గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పారు. రక్షించాడు, నరకం నుంచి విడిపించాడు, పాపం నుంచి విడిపించాడు. ఇప్పుడు 5వదిగా మనుషులకు సాధ్యము కానిది సంఘటన ఏంటో తెలుసా? పరలోకం తీసుకెళ్ళడం. పరలోకంలో ఉంచడము ఏ మనిషికి చేత కాదు. ఈ లోకంలో ఎంతోమంది దేవతలు, ఎంతోమంది దేవుడు అనబడిన వారు కనబడినా ఏ వ్యక్తికి చేత కాని దాన్ని అక్కడ మనం చూస్తున్నాము. పెద్ద సమూహం కనబడి, కోటాను కోట్ల మంది ప్రజలంట. ఏం బట్టలు వేసుకున్నారు వాళ్ళు? తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు, ఖర్జూరపు మట్టలు చేతబట్టుకున్నారు. ఖర్జూరపు మట్టలు చేతబట్టుకుని, తెల్లని వస్త్రాలు దేనికి గుర్తు కనబడుతున్నాయంటే పరిశుద్ధతకు గుర్తు. ఖర్జూరపు మట్టలు దేనికి గుర్తు కనబడుతుంటే ఆరాధనకు గుర్తు, ఫలించడానికి గుర్తు. పట్టుకొని ఆరాధిస్తూ వచ్చారు, దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నారు. కీర్తి ఆ లెక్కలో, ఆ గుంపులో మనల్ని చేర్చాడు ఆయన. ఆ గుంపులో మనల్ని చేర్చాడు ఆయన. మనుషులకు అసాధ్యమండి ఇవన్నీ. ఒక మామూలుగా వేరే వాళ్ళ ఇంటిలోకి ఒక మంచి హోదా కలిగిన ఇల్లు కట్టుకొని, ఒక గ్లాస్ అద్దాలతో కట్టుకొని, చుట్టూ కరెంట్ ఫెన్సింగ్ వేసుకొని ఉన్న ఇంటిలోకి మనం వెళ్ళాలంటే మనకు సాధ్యమేనా? వెళ్తామా? మనము రానిస్తారా?
ఎవరు రానివ్వరు మనల్ని. కానీ ఆ ఇంటిలో ఉండే వ్యక్తి, ఆ ఇంటిలో యజమాని మనల్ని చేత పట్టుకొని ఆ ఇంటిలోకి తీసుకొని వెళ్తే ఎవరైనా అడ్డుకుంటారా? ఇంకా ఆ ఇల్లే ఆయనది, ఆయన మనం చేత పట్టుకొని తీసుకెళ్ళిపోతున్నాడు పరలోకానికి. ఇంకా ఎవరు అడ్డుకుంటారు మనల్ని? అసాధ్యమైనది ఏమీ లేదు, సమస్తము సాధ్యం చేసేవాడు ఆయన. కాబట్టి ఈరోజు నీ జీవితం, నా జీవితంలో పరలోకంలో మనం పాలిభాగస్తులుగా చేశాడు, పరలోక పౌరుడిగా చేస్తూ వచ్చాడు, అసాధ్యమైన కార్యాలను సుసాధ్యం చేస్తూ వచ్చాడు. కాబట్టి ఎంత గొప్ప కృపను చూపిస్తూ వచ్చాడు, ఎంత కార్యాన్ని జరిగిస్తూ వచ్చాడు. కాబట్టి దేవుని ఆరాధించాలా, దేవుని కీర్తించాలి, దేవుని ఘనపరచాలా. దేవా, ఇలాంటి కృపను నాకు చూపించావని దేవుణ్ణి కొనియాడాలి. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలడు. మార్కు సువార్త 10:27 చివరిగా చూద్దాం మనం. చదవండి. ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు. దేవునికి అసాధ్యము సమస్తము సాధ్యమే. దేవుని సమస్తము సాధ్యమే. 6వ సంఘటన మనం అక్కడ చూస్తే ఏం కనబడుతుంది తెలుసా? యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు చనిపోయిన బాగు చేశాడు, కుంటి వాళ్ళకు కాలిచ్చాడు, గుడ్డి వాళ్ళకు చూపించాడు. యేసు ప్రభు రాకమునుపు ఇవన్నీ జరిగినాయి ఎక్కడన్నా మనం చూసామా? ఏమీ లేవు. కానీ అక్కడ జరిగింది. దెయ్యాలను ఎల్లగొట్టాడు, ఒక అద్భుతమైన కార్యాలు జరిగించాడు. అసాధ్యమైన మనుషులకు అసాధ్యం ఇవన్నీ. ఈ దినాల్లో కూడా చాలామంది మాట్లాడతారు, స్వస్థతలు జరుగుతున్నప్పుడు, రోగాల గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు, తొలగించబడుతున్నప్పుడు, అవన్నీ స్వస్థత కలుగుతున్నప్పుడు, ప్రభు దగ్గరికి పోయి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు చాలామంది అన్యజనాంగం కానీ బయట వాళ్ళు కానీ మాట్లాడే మాట వ్యతిరేకంగా మాట్లాడుతూ, వ్యతిరేకంగా అక్కడ జరుగుతున్న కార్యాలను చూసి ట్రోల్ చేసి పెట్టుకొని చేసుకుంటూ దేవుని యొక్క ఆ విషయాన్ని అవమానం తేవాలనుకుంటారు. కానీ ఆ దినాల్లో ఉన్న దేవుడు చేశాడు అద్భుతం. అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఇప్పుడు కూడా మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్నప్పుడు ఎన్ని అద్భుతాలు జరగలేదు మన జీవితంలో, ఎన్ని కార్యాలు జరగలేదు. అసాధ్యమును సుసాధ్యం చేయగలడు ఆయన, కార్యం జరిగించగలడు ఆయన. ఆయన ఉన్న దేవుడు, అనువాడైన దేవుడు. కాబట్టి అలాంటి కార్యాలు జరిగించే దేవుడు అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేసి నేను అసాధ్యుణ్ణి అన్నాడు ఆయన. ఏం పేరు ఆయన పేరు? అసాధ్యం. మనం మాట్లాడుతూ ఉంటాం, చిన్నపిల్లలు ఎవరినన్నా పెద్దవాళ్ళని కానీ వీడు అసాధ్యుర్రా అంటాం కదా, వీడు అసాధ్యుర్రా అంటాం. అసాధ్యులు వాళ్ళు కాదు, దేవుడు అసాధ్యుడు. అసాధ్యమైన వాటిని సాధ్యం చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు. కాబట్టి మనం ఇలాంటి బట్టి ఆరాధించాలి దేవుణ్ణి, వీటిని బట్టి దేవుని కీర్తించాలి, వీటిని బట్టి కొనియాడాలి దేవుణ్ణి. కొనియాడటం వలన దేవుణ్ణి కీర్తించి ఆరాధించగలం. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క 6 లక్షలు మనకు నావి. మొట్టమొదటిగా ఏంటి చెప్పండి? మనుషులలో జీవాత్మను కలగజేశాడు. మనుషులకు సాధ్యమా? ఇది సాధ్యం కాదు, దేవునికి సాధ్యం. రెండవదిగా మృతత గర్భమంతా కులిపోయినట్టుగా అనిపించి చచ్చిపోయిన దాని మృతతుల్యమైపోయిన దానిని, ఇటువైపు చూడండి, మృతతుల్యమైన దానిని ఆయన సాధ్యం చేసుకున్నాడు. మూడవదిగా ఎర్ర సముద్రాన్ని ఏం చేశాడు? గోడలుగా మార్చాడు. మనుషులకు సాధ్యమా? నాలుగవదిగా ఏం చేశాడు ఆయన? మన ప్రజలందరి పాపం నుంచి రక్షించుటకు పరలోకం నుండి భూమి మీదకి వచ్చి రక్తం గాచి ప్రాణం పెట్టి తిరిగి లేచి మన పాపాన్ని తొలగించాడు. నాలుగవదిగా. ఐదవదిగా పరలోకములో చేర్చి, మ్యాన్షన్స్ పరలోకంలో చేర్చి బంగారు వీధులలో తిప్పి తెల్లని వస్త్రాలు ధరింపజేసి మనల్ని పౌరసత్తులుగా చేసుకున్నాడు, పౌరులుగా చేసుకున్నాడు ఆయన. అసాధ్యం అది, కానీ దేవుడు సాధ్యం చేసుకున్నాడు. ఆరోదిగా దేవుడు భూమి మీద ఉన్న దినాలలో అద్భుతాలు చేస్తూ వచ్చాడు. అది మనుషులకు సాధ్యమా? చేత కాదు, మనుషులకు సాధ్యం కాదు, అది దేవుడు చేశాడు అద్భుతం. కాబట్టి అలాంటి దేవుణ్ణి మనము ఆరాధించి కీర్తించి కొనియాడదాం. లేచివ్వండి, చిన్న పాట పాడుకుందాం. పాట కొనియాడి పాడి కీర్తించి అనే పాట పాడదాం. కొనియాడి పాడి కీర్తించి. పాట సంఖ్య లేచివ్వండి అమ్మా.
కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదనిను నా ప్రభువా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదనిను నా ప్రభువా. శుద్ధుడవు నీతిమంతుడవు పరిశుద్ధుడవు నీతిమంతుడవు పాపపు వస్త్రము మార్చిన దేవా పాపపు వస్త్రము మార్చిన దేవా ప్రాపుగా రక్షణ వస్త్రమిచ్చితివి ప్రాపుగా రక్షణ వస్త్రమిచ్చితివి పొగడదా నిన్ను ధవళవర్ణుడా పొగడదా నిన్ను ధవళవర్ణుడా కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదనిను నా ప్రభువా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదనిను నా ప్రభువా. ఆరాధించెద ప్రభువా దేవా ఆత్మతోను సత్యముతోను ఆరాధించెద ప్రభువా దేవా ఆత్మతోను సత్యముతోను తిరిగి రానై ఉన్న ప్రభువా తిరిగి రానై ఉన్న ప్రభువా స్తుతియు ఘనత మహిమయు నీకే స్తుతియు మహిమ నీకే కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదనిను నా ప్రభువా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదనిను నా ప్రభువా. కూర్చోండి, ఆరాధన చేద్దాం. ఆరాధించండి. ఇంత మైక్ ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారి, సర్వోన్నతమైన దేవా, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామమును బట్టి గత కాలమంతయు కాచి కాపాడి సంరక్షించి నీ కృపా రెక్కల చాటున భద్రపరిచి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి నన్ను కూడా సజీవ లెక్కలో నిలిపి నేడు దినమున నీ పునరుద్ధాన ఆదివారం దినమున నీ ప్రజలతో కలిసి నేను కూడా నిన్న ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించి మయంపరచుటకు గణపరచుట నిమిత్తమై నా యొక్క గొంతులో కూడా ప్రభానంతా నీ ఊపిరి నుంచి ప్రభానంతాన్ని సజీవుడిగా నన్ను ఈ భూమి మీద నిలిపిన విధానం బట్టి నేను స్తుతించి ఆరాధించి గణపరుస్తున్నాను ప్రభా. నీ దాసుల ద్వారా చెప్పబడినటువంటి లేఖనాలను ప్రభా ఆధారం చేసుకొని ప్రభా నేను కూడా ఆరాధించుటకు ప్రభా మనుషులకు అసాధ్యమైనది ప్రభా నంతండి సమస్తమును ప్రభా నీకు సాధ్యమై ఉన్నది ప్రభా. నిజమే తండ్రి, ఆరంతల అనుభవాన్ని ప్రభా మీరు మా జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. నిజమే తండ్రి, ఈ లోకంలో నంతండి మట్టిగా ఉన్నటువంటి మా జీవితాలను ప్రభా నంతండి మీరు ప్రభా నంతండి మన్నుగా ఉన్నటువంటి మా జీవితాలను ప్రభా మీ యొక్క చేతుల్లో ఉంచుకొని ప్రభా నంతండి మా యొక్క నంతని నాసికా రంధ్రములో జీవవాయువుని ఊదుట ద్వారా నంతండి మా జీవితాల్లో ప్రభా నంతండి జీవ ఆత్మను ప్రభా మీరు ఉంచిన విధానాన్ని బట్టి నేను స్తుతించి ఆరాధించి గణపరుస్తున్నాను ప్రభా. అంత మాత్రమే కాకుండా ప్రభానంతండి అబ్రహాము శారా తన జీవితంలో ప్రభానంతండి ఆ యొక్క దూత దర్శించినప్పుడు ప్రభానంతండి వారు నవ్వుతూ వచ్చినారు ప్రభా. నిజమే తండ్రి,
అయినప్పటికీ ప్రభా నా తండ్రి నిరీక్షణకు ఆధారం లేనటువంటి వారి జీవితాల్లో ప్రభా నా తండ్రి మీరు గొప్ప సంతోషాన్ని కలిగించిన విధానాన్ని బట్టి మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. నిజమే తండ్రి, నా జీవితంలో కూడా అనేక సందర్భాల్లో ప్రభానంతని నా నిరీక్షణకు ఆధారం లేక ప్రభానంతని ఎందుక ఇటువంటి పరిస్థితి అని చెప్పేసి, ఎందుక ఈ లోకంలోనంతని ఇటువంటి విధానమైనటువంటి జీవితం అని ప్రభా నన్ను నేనే అసహించుకొని ప్రభా నన్ను నేనే దూషించుకునేటువంటి పరిస్థితిలోనంతండి నీ ప్రియకుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆ కలవరి శిలువలోనంతని కాచిన అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్ల వంటి రక్తాన్ని ప్రభానంతండి నా నిమిత్తమై ప్రభానంతండి వధించబడిన కారణాన్ని బట్టి నా పాపములకు, నా అపరాధములకు, నా శాపములకు నా తండ్రి విడుదల విమోచనను ప్రాయచిత్తం కలుగజేసిన దేవుడుగా నీ ఉన్నందుకై నిన్ను స్తుతించి ఆరాధించి గణపరుస్తున్నాను ప్రభా. అంత మాత్రమే కాకుండా అనేక సందర్భాల్లో ప్రభానంతాన్ని నా జీవితంలో ప్రభానంతాన్ని నేను ప్రభానంతాన్ని అసాధ్యమైనటువంటి కార్యాల నిమిత్తమై ప్రభానంతాన్ని చూసినప్పుడు ఇంకైనా ఈ జీవితంలో నా జీవితంలో జరగవులే అని చెప్పేసి ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభానంతాన్ని దేవునికి సమస్తము సాధ్యమే, అసాధ్యమైనది ఏదైనా ఉండినా అని వాక్యం ద్వారా అనేక సందర్భాల్లో నన్ను ధైర్యపరుస్తూ మీరు చాలినంత దేవుడిగా ఉంటూ సహాయపడుతూ వస్తున్న విధానాన్ని బట్టి నిన్ను స్తుతించి ఆరాధించి గణపరుస్తున్నాను ప్రభా. ఇంతగా నా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి మేలుకు ఉపకారములకు నేనేమీ చెల్లించలేక నా ప్రియరక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుగ్రహించినటువంటి రక్షణ పాత్ర చేబూని నా స్తుతి ఆరాధన అర్పించి ఆరాధించుకొనిచున్నాను తండ్రి. ఆమెన్. ఏకరీతిగా ఉన్న దేవా, మారని మార్పు చెందని దేవా నీ స్తుతులు స్తోత్రములు తండ్రి. నాయన సమస్తమును నాయన సాధ్యపరిచే దేవుడు విన్నందుకు నాయన ఈ ఉదయకాలము నాయన నీ స్తుతి ఆరాధించుకుంటున్నాం తండ్రి. దేవా నిజంగా తండ్రి మా జీవితంలో తండ్రి దేవా నాయన ఏ మంచితనం మాలో లేనప్పటికి కూడా తండ్రి నాయన నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తును నాయన ఈ లోకానికి పంపించి నాయన ప్రభా నా తండ్రి మరి నాయన నీ జీవాత్మను నాయన ప్రభా మాలో ఉంచి నాయన మమ్మల్ని బ్రతికించి నాయన ప్రభా మమ్మల్ని సజీవులుగా ఉంచి కాపాడి తండ్రి సంరక్షించిన దేవుడవైనందుకు నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవా సారా గర్భం మృతతుల్యమైపోయి తండ్రి నాయన దేనికి నాయన పనికిరానటువంటి స్థితిలో నాయన ప్రభా మరి గర్భం దాల్చుటకు నాయన అయోగ్యురాలైనప్పుడు తండ్రి మరి తండ్రి దేవా మరి పనికిరాని స్థితిలో ఉన్నప్పుడు తండ్రి దేవా నాయన మీరు తండ్రి దేవదూతలను పంపించి నాయన ప్రభా దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదని నాయన ప్రభా మరి మీరు సాధ్యపరిచి నాయన ప్రభా మరి తల్లిగా తండ్రి ఇల్లాలు గల సొత్తుగా తల్లిగా తండ్రి పిల్లలు గల తల్లిగా తండ్రి ఆమెను చేసినావు తండ్రి. దేవాని స్తుతులు స్తోత్రం నాయన ప్రభా. నిజంగా నాయన భూమి మీద తండ్రి నాయన ప్రభా నాయన నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు నాయన ప్రభా. మరి తండ్రి ఆరిన నేలను చేసి నాయన ఇశ్రాయేలు జనాంగాన్ని నాయన ప్రభా మరి తండ్రి మరి దాటించి నాయన ప్రభా వారిని తండ్రి మీరు ఎంతగానో కాపాడిన దేవాని స్తోత్రం నాయన. పాపముల చేతన అపరాధముల చేతను నాయన సచ్చిన స్థితిలో నాయన ప్రభా నాయన మేము జీవిస్తుండగా తండ్రి దేవా నాయన మా కొరకు నాయన పరలోకమును విడిచిపెట్టి దీనుడుగా రిక్తుడుగా చూడనొల్లని వాడిగా తండ్రి దేవా మమ్మల్ని రక్షించుటకు నాయన ప్రభా మా కొరకే తండ్రి నీ ప్రాణమును పెట్టి నాయన ప్రభా నా తండ్రి మాకు నాయన ప్రభా నూతన జన్మను, నూతన మనసు, నూతన ఆత్మను నాయన ప్రభా జీవాత్మను నాయన మాలో ఉంచి నాయన సజీవుడమైన దేవుని హృదయమార స్తుతించుకున్నట్టుకు నాయన ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి నాయన రక్షణ కార్యమును బట్టి నాయన ప్రభా నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. నేను కూడా అనేక బలహీనురాలై తండ్రి దేవా నా ప్రభా మరి తండ్రి ఇలాంటి స్థితిని చూసి నాయన ప్రభా షారవలే నాయన ప్రభా నా తండ్రి నాయన ప్రభా నీ యొక్క కార్యములు నాయన ప్రభా నాయన చూచి కూడా తండ్రి నాయన నవ్వేదానిగా నాయన ప్రభా మరి తండ్రి ఉండేదానిగా ఉంటున్నా. అయితే ఆశ్చర్యకరుడు అద్భుత కార్యములు చేసే దేవుడవని నాయన నమ్ముతూ నాయన ప్రభా నీ పరలోక రాజ్యములో నాయన ప్రభా నన్ను కూడా పాలు భాగస్తురాలుగా చేసుకున్న విధానమును బట్టి దేవానికి వందనములు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. సజీవుడమైన దేవుని హృదయమార స్థుతించుకుంటకు నాయన ప్రభా ఈ సమయం తండ్రి నాకు ఇచ్చినందుకు నీ స్తోత్రం. నా పట్ల నా కుటుంబం పట్ల తండ్రి దేవా మీరు చేసిన మేలుపకారములకు నాయన నేనేమిచ్చి రుణం తీర్చుకోగలను ప్రభా. నా సజీవుడమైన దేవుణ్ణి హృదయమార నాయన స్థుతించుకుంటకు నాయన నాకు ఇచ్చినటువంటి గొప్ప సమయమును బట్టి నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ నేను ఆరాధించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా జీవంగలైన జీవాధిపతి
నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామములో నీ స్థుతిస్తూ గణపరుస్తుంటున్నాను దేవా. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభువా నా దేవా, నేను కూడా వారాను మందిరంలో నీ ప్రజలతో కూడా చేరి నేను ఆరాధించుటకు నీ స్తుతించుటకు నేను గణపరచుటకు ప్రభువా మీరు నాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన ధన్యకరమైన భాగ్యం కొరకై నీకు స్తుతులు స్తోత్రములు. ఈ దినం చూడలేక ప్రభువా ఎందరో మరణించారు. వారికంటే గొప్పదాన్ని శ్రేష్టమైన దాన్ని ఏమాత్రము కాదు, అల్పురాలని ఐగురాలని నిష్ప్రయోజకురాలంటే నన్ను మీరు ప్రేమించి రక్షించుకొని సజీవురాలుగా మీరు ఉంచి ఈ దినం సజీవురాలనై నేను కూడా స్తుతించడానికి దేవా మీరు నాకు ఇచ్చిన గొప్ప అర్హతను బట్టి నేను స్తుతిస్తూ గణపరుస్తుంటున్నాను. దేవా తండ్రి, మరి ఉదయకాల సమయం దాసం ద్వారా మీరు తీసుకొచ్చినట్టు లేఖన వాళ్ళు బట్టి కూడా నేను స్తుతిస్తుంటున్నాను. అవును దేవా మా తండ్రి, నా మటుకు నేను ప్రభా ఒకప్పుడు పూర్వం నా తండ్రి పాపములో శాపములో అంధకారంలో ప్రభా ఓ దేవ మా తండ్రి ఏమాత్రము దేవుని యొక్క మరి గొప్పతాన్ని ఎరగందానిగా ఉంటుంది. దేవా తండ్రి నైనా మా తండ్రి యొక్క విగ్రహాలకు మరి పూజిస్తున్నటువంటి వారిగా ఉంటుంది తండ్రి. అటువంటి నన్ను మీరు ప్రేమించి వెదికి రక్షించుకున్నందుకై స్తోత్రములు. ప్రభా మీరెంత గొప్ప దేవుడవో నాయన, మరి సాధ్యం కాని వాటిని మరి తండ్రి అసాధ్యమైన వాటిని కూడా సాధ్యం చేయగల దేవుడుగా మీరు రుజువుపరుచుకుంటూ వచ్చిన విధానం కొరకై స్తోత్రములు. దేవా మా తండ్రి, సమస్తము దేవునికి సాధ్యమైన వాక్యం ద్వారా మీరు సెలవిచ్చినారు. ఈ లోకంలో ప్రభా నా తండ్రి నైనా మా మటుకైతే నా మటుకైతే ఏది సాధ్యం కాదు, కానీ మీరు గొప్ప దేవుడు, సాధ్యం చేయగల దేవుడు. దేవా మా తండ్రి, భూమిని పునాది ఆకాశం భూమిని సృష్టించినటువంటి దేవుడు తండ్రి అయిన మానవునికి ప్రభా మా తండ్రి జీవవాయువును మీరు ప్రసాదించినటువంటి దేవుడు. ఈ మట్టిగా మన్నుగా మేము వెళ్ళవలసినటువంటి నీ ప్రభా నన్ను మమ్మల్ని దేవా తండ్రి జీవవాయుని ఉదటి ద్వారా ప్రభా జీవం కలిగి నేడు ప్రభా జీవం గల దేవుని సేవించటానికి దేవా తండ్రి సాగిపోవటానికి మీరు ఇచ్చిన కృప కొరకై వందనాలు చెల్లిస్తుంటున్నాను. దేవా తండ్రి నా కొరకై నా పాపముల కొరకై మీరు రక్షకుడుగా ప్రభా ఈ లోకానికి వచ్చినందుకై నీకు స్తోత్రములు. దేవా నా పాపములు విడిపించడాని కొరకై ఆ కలవరి శిలువలో ప్రభా మరణించడం ద్వారా నాకు విడుదల విమోచన మరి కలుగు నిమిత్తమే ఆ పరలోక వైభవాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి మీరు వచ్చారు ప్రభా. ఎంత గొప్ప త్యాగము, ఎంత గొప్ప ప్రభా మరి ఆయన మీరు అద్భుతాన్ని మీరు చేస్తున్నారు. అందుబట్టి స్తుతిస్తుంటున్నాను. నా తండ్రినైనా ఆ సింహాసనం ఆశ్రయించినటువంటి గొప్ప దేవుడు ప్రభా, దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని గొప్ప శబ్దంతో ఆరాధిస్తున్నటువంటి గొప్ప దేవుడు తండ్రి. అటువంటి గొప్ప దేవుడు నాకు కూడా దొరికినందుకై నేను కూడా బిగ్గరగా ఆరాధించడానికి నా రక్షణకై ప్రభా మీరు చేసిన మేళ్లకై ఎన్నో ఉపకారాలకై నేను ఆరాధించుటకు మీరు నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప ధన్యతకై స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. దేవా తండ్రి, అనేకమైన పరిస్థితుల్లో నాకు కూడా సాలిన దేవుడిగా ఉంటూ వచ్చినారు. కృంగిపోయినప్పుడు లేవనెత్తి వచ్చినారు. ఎవరు కూడా ఆదరించలేకపోయినప్పుడు, ఎవరు ఓదార్చలేనప్పుడు ఒంటరితనంలో ప్రభా మీరు నాకు తోడుగా ఉంటూ వచ్చినారు. ప్రధాన కాపరిగాను దేవా మరి నీ సృష్టించిన తండ్రివిగాను నా తండ్రి భర్తవుగాను ప్రభా మీరు ఉంటూ వచ్చినారు. ఓ దేవా, రక్షించిన నాటి నుండి నేటి వరకు ఎన్నో మేలు ఉపకారం చేసినారు. ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప భాగ్యం నాకు ఇచ్చినారు. ఇన్ని మేలు ఉపకారాలు చేసినటువంటి నా దేవునికి నేనేమి ఇవ్వగలనైనా, ఏమి ఇచ్చినానే, ఏమి లేనిదానే మీరు ఇచ్చిన రక్షణ పాత్రను చేతపుచ్చుకొని నా విరిన హృదయంతో నా చిన్న స్థితి ఆరాధన యేసు నామమునకే సమర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకున్నాం దేవా. పరిశుద్ధమైన తండ్రి, నమ్మకమైన దేవా, నిత్య నివాసి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి మారని మాపు చెందిన దేవా, నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకున్నాం ప్రభా. ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధులతో కూడి నేను కూడా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుడికే నాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకున్నాను ప్రభా. నీ దాసుందరం మధ్యకు తీసుకొచ్చిన లేఖన భాగములను బట్టి స్తోత్రములు చెల్లించుకున్నాం ప్రభా. నిజమే తండ్రి, మనుషులకు అసాధ్యమైనది మీకు సమస్తమును సాధ్యమని సాధ్యపరిచే దేవుడు అయి ఉన్నందుకే నీకు స్తోత్రములు చెల్లించుకున్నాం ప్రభా. తండ్రి ప్రభా, నరుని యొక్క నాసికారంధ్రంలో జీవవాయువును ఊడగా జీవాత్మ అయినని నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా నిజమే తండ్రి, మాకు ఆత్మను మా గుండెల్లో ఉంచినందుకే స్తోత్రంలో చెల్లించుకున్నాం ప్రభా.
దేవుడు ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలనని నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా తండ్రి ఈ దినాన్ని నిన్ను ఆరాధించే కృపను నాకు అనుగ్రహిస్తూ వచ్చినందుకే వందనాలు. ఆత్మస్వరూపమై ఉన్న దేవుడై ఉన్నందుకే స్తోత్రములు ప్రభా. అదేవిధంగా నాలో కూడా నీ ఆత్మ నుంచినందుకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. అంత మాత్రమే కాదు, మృతతుల్యమైన శరీరము అయినప్పటికీ నా తండ్రి గర్భము నా తండ్రి ప్రభా మరలా గర్భాన్ని నా తండ్రి శారాకు అనుగ్రహించి చక్కని కుమారుని అనుగ్రహిస్తూ వచ్చిన దేవా, మనుషులకైతే అసాధ్యము కానీ మీకు సాధ్యపరుస్తూ వచ్చినందుకే స్తోత్రములు చెల్లించుకున్నాం ప్రభా. ఎర్ర సముద్రమును నా తండ్రి 2 పాయలుగా చేసిన తండ్రి 6 నెలలను మీరు చేస్తూ వచ్చిన గొప్ప దేవుడు తండ్రి, ఇశ్రాయేలు మీద చేస్తూ వచ్చిన గొప్ప కార్యాన్ని బట్టి కూడా నేను స్తుతిస్తూ ఉన్నాను, గణపరుస్తూ ఉన్నాను తండ్రి. అంత మాత్రమే కాదు తండ్రి ప్రభా, నా జీవితంలో నా తండ్రి ప్రభా ఆనాడు మీద ఉన్న దినాల్లో మీరు ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగిస్తూ వచ్చిన దేవుడు. ఈ దినాల్లో కూడా ప్రభా నా జీవితంలో మీరు ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి కూడా నేను స్తుతిస్తూ ఉన్నాను, గణపరుస్తూ ఉన్నాను తండ్రి. అంత మాత్రమే కాదు తండ్రి, మీరు ఈ లోకంలో నా తండ్రి జన్మించడం ద్వారా, పరిశుద్ధ ఆత్మ ద్వారా జన్మించడం వలన ఈ లోకంలో ప్రజలందరి పాపములను రక్షించిన గొప్ప దేవుడు తండ్రి. రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినందుకే స్తోత్రములు అయా. రక్షకుడుగా ఈ లోకానికి వచ్చిన తండ్రి ప్రభువా, ఆ కలవరి శిలువలో మా కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చిన దేవుడు, మీరు కార్చిన అమూల్యమైన ప్రశస్తమైన రక్తం ద్వారా నాకు ప్రతి పాపం కడిగి వేసి విడుదల, విమోచన, రక్షణ అనుగ్రహిస్తూ వచ్చిన దేవా, నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకున్నాను తండ్రి. ఆ పరలోక పౌరుషత్వంను కూడా నాకు అనుగ్రహిస్తూ వచ్చిన దేవుడు తండ్రి. నిజమే తండ్రి ప్రభా, తెల్లని వస్త్రములు ధరించుకున్న దాన్ని తండ్రి ప్రభా ఆ ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఏ విధంగా తండ్రి ప్రభా కోట్లాది దేవదూతల మధ్య తండ్రి ప్రభా ప్రతిగానములు చేస్తూ నేను స్తుతిస్తూ వస్తున్నారు. అలాంటి గుంపులో కూడా నన్ను చేరుస్తావనే శుభ నిరీక్షణ నాకు అనుగ్రహిస్తూ వచ్చినందుకే నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకున్నాను. ఇన్ని విధాలుగా నా జీవితంలో మీరు చేస్తూ వచ్చిన గొప్ప కార్యములను బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటే ఇన్ని మేలు చేసిన దేవునికి నేను ఏమి ఇవ్వలేక ఈ ఉదయకాల సమయంలో నా యొక్క విరిగి నలిగిన హృదయంతో నా స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, ఘనమైన గొప్ప దేవా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. మరొక పరిశుద్ధ దినంలో నన్ను కూడా మీరు చేర్చి పరిశుద్ధుల సహవాసమునిచ్చి ఇంతవరకు తండ్రి మరి పాటల ద్వారా మహింపరచడానికి మీరు ఇచ్చిన తండ్రి ధన్యతను బట్టి కూడా నేను స్తుతిస్తున్నాను ప్రభువా. లేఖన భాగాల ద్వారా అయా మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకునే విధానం కొరకు కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. గొప్ప దేవుడుగా ఉండి మా మధ్య అసాధ్యమైన కార్యములను సుసాధ్యం చేయగలిగిన శక్తిమంతుడైన దేవుడుగా అయా మా మధ్య మీరు బయలుపరిచిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నిజమే ప్రభువా, ఒకప్పుడు నేను కూడా దేవా మరి ఈ లోకంలో తండ్రి నీవిచ్చిన ఆత్మను కోల్పోతూ అయా ఆత్మలో తండ్రి అయా వ్యతిరేకతను చూపిస్తూ అనేక మార్లు ప్రభువా చావునకు లోనైన నా శరీరమును సైతము దేవా మీరు ఆ నరకం నుండి తప్పించుట కొరకై దేవా నీవిచ్చిన తండ్రి మరి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా తండ్రి మీరు నన్ను అయా మరి నరకం నుండి తప్పించిన విధానం కొరకై కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయా మనిషిని పుట్టించుట, ఆత్మను పుట్టించుట మనుషులకు తండ్రి అసాధ్యమే, కానీ నీకు మాత్రము ఇది సాధ్యమని తండ్రి అయా మీరు నిరూపించుకుంటా వచ్చారు. అందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. శూన్యములు సమస్తమును వేలాడదీసిన గొప్ప దేవుడవు, మహా సామర్థ్యము గల దేవుడవు, మహాశక్తివంతమైన దేవుడవు ప్రభువా. అందుని బట్టి నేను స్తుతిస్తా ఉన్నాను దేవా. అంత మాత్రమే కాకుండా మృత్యుల్యమైన గర్భం నుండి ఒక వంశమును తండ్రి మీరు ఉద్భవింపచేస్తూ వచ్చారు దేవా. ఇస్సాకు పుట్టుట ద్వారా అబ్రహాము సంతానము ఏ విధంగా ఆశీర్వదింపబడతా వచ్చిందో, అబ్రహాముకు మీరు ఇచ్చిన వాగ్దానము అయా వారి జీవితంలో ఏ విధంగా మీరు నెరవేర్చుకుంటూ వచ్చారో ఆ విధముగా ఈ దినము ఆకాశ నక్షత్రముల కంటే ఎక్కువైన తండ్రి జనాంగమును అయా మీరు కలుగు చేస్తూ వచ్చారు తండ్రి. అయా మేము ఈ దినాల్లో మేము చూస్తూ ఉన్నాం, మీరు ఇచ్చిన వాగ్దానము అయా మీరు చేసిన కార్యము అయా ఈ దినాల్లో రుజువుపరచబడతా ఉంది. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయా తండ్రి ఉడికిపోయిన ఆ గర్భంలో నుంచి అయా ఏమాత్రము తండ్రి ఆశలు లేని ఆ గర్భంలో నుంచి ఏమాత్రము అవకాశం లేని ఆ గర్భద్వారమున మీరు ఒక జనాంగమును రప్పించుటకు సమర్థము గల దేవుడవని తండ్రి నేను కూడి కొనియాడుతా ఉన్నాను దేవా. సహాయం తండ్రి మీరు చేసిన ఈ గొప్ప కార్యమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. అంత మాత్రమే కాకుండా దేవా ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి నీటిని ఏకరాశిగా నిలవ
నిలవబెట్టిన దేవుడవు ప్రభువా. దేవా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆ దినాల్లో ప్రభువా అంత గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యము చేయగలగడానికి ప్రభువా దేవా మీరు ఇశ్రాయేల్ ప్రజలు ఆ కార్యంను చూడడానికి ఎంతో ధన్యులు ప్రభువా. దేవా మరి ఆ మాటలు వింటున్న మేము కూడా అయా ఇటువంటి ధన్యకరమైన జీవితంలో జీవించడానికి, ఆ మాటలు వినడానికి ప్రభువా నాకు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి కూడా నేను స్తుతిస్తున్నాను ప్రభువా. ఎర్ర సముద్రమును పాయలుగా చేసి దేవా మరి ఆరిన నేల మీద ఒక్క దినములో ఒక్క రాత్రిలో ప్రభువా మరి నీ జనాంగాన్ని నడిపించిన గొప్ప సామర్థ్యం గల దేవుడు అని నేను కొనియాడుతా ఉన్నాను. దేవా మీకే స్తోత్రములు ప్రభువా. అంత మాత్రమే కాకుండా మానవాళిని మీరు రక్షించు నిమిత్తమై, చీకటిలో ఛాయలో కూర్చున్న వారికి వెలుగునిచ్చు నిమిత్తమై దేవా మరి కన్య గర్భమున అయా దేవా పాపం లేని వాడువుగా, పవిత్రుడుగా, నిష్కల్మషుడుగా ఈ లోకానికి ఆవిర్భవించిన గొప్ప దేవుడుగా మీరు నందలకై వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయా దేవా మనుషులకు అసాధ్యమైన కార్యములను, మనుషులకు అసాధ్యమైన సంగతులను మీరు సుసాధ్యం చేస్తూ అన్ని విషయంలో మీకు మీరే సాటిగా తండ్రి మీరు తెలియపరచబట్టుకుంటా వచ్చారు. అందరి బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభువా. దేవా మరి ఆరంతల అనుభవంలో తండ్రి మీరు చేసిన గొప్ప కార్యములను కొనియాడటానికి, మీరు చేసిన గొప్ప కార్యములను బట్టి నిన్ను స్తుతించి ఆరాధించడానికి ప్రభువా మీరు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి కూడా నేను స్తుతిస్తున్నాను ప్రభువా. నేను కూడా నా జీవితంలో ఎన్నో కార్యములు అయా ఇవి జరగవులే అని వదిలేసుకున్న కార్యములు కూడా తండ్రి మీరు తండ్రి సఫలీకృతం చేసి దేవా మరి నా ద్వారా కూడా మీరు స్తుతులు పొందుతున్న విధానం కూడా వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. దేవా ఈ ఆరంతల అనుభవంలో నుంచి నన్ను కూడా మీరు నడిపిస్తున్న విధానముకై వందనాలు చెల్లిస్తున్నాను. అనేక శ్రమలు నా జీవితంలో ఎర్ర సముద్రం వల్లే ముందున్నప్పుడు సైతము ఆ శ్రమలను చూసి నేను భయపడుతున్నప్పుడు సాగిపోము అని తండ్రి వాగ్దానం ఇచ్చి దేవా నన్ను నడిపించిన గొప్ప దేవుడవుగా, నాకంటే ముందుగా నా శ్రమలతో యుద్ధము చేసిన జయవీరుడుగా మీరు నందులకై వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఒకనాడు మీరు వస్తారు, మీతో పాటు కూడా నన్ను తీసుకుని వెళ్తారన్న శుభప్రదమైన నిరీక్షణ నీవు నాకు ఇచ్చావు. నేను కూడా తండ్రి ఆ తెల్లని వస్త్రములు ధరించుకున్న వారితో కలిసి ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనాసీనుడైన దేవునికి గొర్రెపిల్లకి స్తోత్రము చేసే గుంపులో నన్ను కూడా మీరు ఉంచుతారన్న ఆ నిరీక్షణతో జీవింపచేస్తున్నందులకై నీకు వందనాలు చెల్లిస్తూ ఇన్ని మేలులు చేసిన నా గొప్ప దేవునికి ఏమి చెల్లించలేక నా స్తుతి ఆరాధన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకే అర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. తప్పిపోతే మిల్లలో గొర్రెలను బోలియు, తప్పులెన్నో చేసి శిక్షకులమైతిమి, తప్పులెన్నో చేసి శిక్షములమైతిమి. అర్పించెను ప్రాణము మంచి కాపరి అయి, అర్పించెను ప్రాణము మంచి కాపరి అయి. గొప్ప రక్షణనిచ్చి ఉద్ధరించెను, గొప్ప రక్షణనిచ్చి ఉద్ధరించెను. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో. గ్రహించ సఖ్యము కానిది, గ్రహింప సఖ్యము కానిది. మనుషులకు అసాధ్యమే కానీ నీకు సమస్తం సాధ్యమే. నిజమే, మనుషులు ఆత్మను పెంచలేరు, దాన్ని బంధించలేరు. దేవా నాలో ఈ ఆత్మను పెట్టి కాపాడుకుని వచ్చి విధమును బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. అదే విధానంలో శారా గర్భం మృతతుల్యమైనప్పుడు మీరు ప్రేమించి ఆదరించి సహాయం చేసి మరలా ఆమెకు గర్భాన్ని గురించి ఒక గొప్ప జనాంగమును బయటికి తీసినందుకు స్తోత్రం. దేవా అంత మాత్రమే కాదు, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేర్చి నేను అసాధ్యుని నిరూపించుకున్నారు. నా జీవితంలో కూడా ముందు వెనక ఆవరించిన వాటన్నిటిని మీరు చెరిగించగలరని
నేను విశ్వసిస్తూ ఉన్నాను. అలా చేసినందుకు స్తోత్రం. అదే విధానంలో నన్ను రక్షించట కొరకు, నా పాపాన్ని తొలగించట కొరకై మీరు చేసిన ఘనమైన కార్యమును బట్టి, పరలోకం నుండి భూమికి వచ్చి ఏ మనుషుడు చేయని అసాధ్యాన్ని సుసాధ్యం చేసేందుకు స్తోత్రం. మరి మీరున్న దినాలలో రోగములను బాపి మనుషులను బ్రతికించి దయ్యమును పారద్రోలి అద్భుతములు చేసిన అసాధ్యుడు నాయన. అంత మాత్రమే కాక పరలోక వారసుగా చేసి పరలోకములో ఆ బంగారపు వీధులలో మహిమ కలిగిన ఆ పరలోకంలో ఉంచడానికి మీరు చేసిన అసాధ్యమైన కార్యం బట్టి చెల్లిస్తా. సాధ్యము చేసినందుకు స్తోత్రం. ఇలాంటి గొప్ప కార్యం నా జీవితంలో మీరు చేసిన మేలులు బట్టి స్తుతులు చెల్లిస్తూ, ఏమి ఇవ్వలేక నీవు అసాధ్యుడు అని ఒప్పుకుంటూ, నా జీవితంలో సమస్తము సాధ్యం చేయగల దేవుడు అని ఒప్పుకుంటూ, యేసుక్రీస్తు నామమున నా స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. చిన్న పాట పాడుకుంటాం. పాట సంఖ్య 187. యేసు ప్రభుని సంకల్పంలో మారవని. లేచి నిలబడండి. లేచి నిలబడేది ఎందుకంటే ఇది ఆచారం కాదు, కాకపోతే కాళ్ళు నొప్పి లేస్తేనే ఆ రోజు పెద్దోళ్ళు మన ఎబ్రోను బక్సింగర్ గారు పెట్టారు అంతే. పాట సంఖ్య 187. యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ, మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు. మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు. మోషేను ఏర్పరచుకొనే తన ప్రజలను విడిపింప, మోషేను ఏర్పరచుకొనే తన ప్రజలను విడిపింప, చేసెను గాగన కార్యములు వారి మార్గములో, చేసెను గాగన కార్యములు వారి మార్గములో. త్రోసినను నడిపించెను వారిన్ విసుగక తన త్రోవా, చేసినను నడిపించెను వారిన్ విసుగక తన త్రోవా. యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ, మహాప్రభావం ఆయనకే యుగ యుగముల వరకు. మహాప్రభావం ఆయనకే యుగ యుగముల వరకు. కూర్చోండి. దేవుని వాక్యాన్ని మనం వింటాము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ పరలోకములో సింహాసనాసనుడైన జీవంగల జీవాధిపతి యేసు ప్రభువా, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం. దేవవాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడండి. బలలో యోగ్యమైన రీతిలో మేము పాలు పొందుటకు మాకు సహాయం చేయమని నీ వైపు చూస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మనం ఆరాధన వర్తమానంలో
దేవునికి సమస్తము సాధ్యమయ్యే విషయాలను ఎన్ని చూసామో 6 చూస్తూ వచ్చాం. దేవునికి సమస్తము సాధ్యమే, మంచిదే, బాగానే ఉంది. అయితే దేవునికి సమస్తం సాధ్యమే, మరి మనుషులకు సాధ్యమేనా? మనుషులకు సాధ్యం కావాలంటే ఏం చేయాలి? మనుషులకు సాధ్యం కావాలంటే ఏం చేయాలో కూడా దేవుని వాక్యం మనకు చెప్తా ఉంది. చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. ఈ మాటను చేస్తే మనకు కూడా దేవుడు సాధ్యం చేయగలడు. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం చదవండి. అందుకు యేసుక్రీస్తు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము. ఎస్, చాలు. ఇది దేవుడు మాట్లాడుతున్న మాట. జీసస్ సెయిడ్ హిమ్, ఇఫ్ దో కాంస్ట్ బిలీవ్, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ టు హిమ్ దట్ బిలీవ్త్. మనకు ఎలా సాధ్యమవుతాయి? ఇప్పటిదాకా దేవునికి సాధ్యమైనవే చూసాము. మనం ఏం చేస్తే మనకు సాధ్యమవుతుంది అంటే ఒకటి చేయాలి, ఇంకా ఏం చేసేది లేదు. ఏం చేయాలంట? ఎస్, వి హ్యావ్ టు బిలీవ్, అంతే. మనం నమ్మాలంటే, నమ్మితే సమస్తం సాధ్యమే. మరి మనుషులుగా మనకు నమ్మకం ఉందా అంటే నమ్మకము ఉండదు. అది కొంతకాలం ఉంటుంది నమ్మకం, ఒక 2 సార్లు, 3 రోజులు, ఒక గంట సేపు, అంతవరకే ఉంటుంది. కానీ తర్వాత ఈ నమ్మకము కనిపించదు. కానీ దేవుడు మాత్రము చేస్తాడనే నమ్మకం ఉంటే, మనం విశ్వసిస్తే మాత్రం, నమ్మితే మాత్రము దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే. అందుకే ఒక పాట కూడా ఈ మధ్య రాశాను. నమ్ముకున్నాను, నిన్నే నమ్ముకున్నాను, నీవే నా దేవుడవంటూ నమ్ముకున్నాను, ఒప్పుకున్నాను, పాపం ఒప్పుకున్నాను, నా పాపమంతా క్షమించావేసయ్యా, నమ్ముకున్నాను, నిన్నే నమ్ముకున్నాను, నీవే నా దేవుడవంటూ నమ్ముకున్నాను. కాబట్టి నేను నమ్ముకున్నాను. ఈ మధ్యకాలంలో ఈ పాటను రాయడానికి కూడా కొంచెం చరణాలు కూడా రాయడం జరుగుతూ వచ్చింది. మనము నమ్ముకున్నాము, దేవుణ్ణి నమ్ముకున్నాం, నీవే నా దేవుడవంటూ నమ్ముకున్నాం. నమ్మాలా, దేవుణ్ణి విశ్వసించాలా, సమస్తము సాధ్యమైతే మొత్తం ఏదైనా కానీ, అది ఏదైనా దేవుడు సాధ్యం చేయగలని చెబుతూ ఉన్నాడు. ఉదాహరణకు మనము ఒక వ్యక్తి నమ్మలేకపోయింది, ఉదయకాలం మనం చూసాం. ఎవరామా? శారమ్మ. చూద్దాం ఆమె సంగతి మనం జ్ఞాపకం చేసుకుందాం ఈరోజు. ఆదికాండము 18వ అధ్యాయం 13వ అధ్యాయము 13, 14, 13వ అధ్యాయము చదవండి. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రశంసించదననా అని శారా నవ్వనేలా. 15 చదవండి. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన, అవును నీవు నవ్వుతావనను. చూడండి కాన్వర్జేషన్ ఎట్టుందో వీళ్ళిద్దరిది, దేవుడిది శారమ్మది. దేవుడు వచ్చి అడిగాడు, అమ్మ శారమ్మ నవ్వావు కదా అంటే ఆమె భయపడతా ఉంది. నవ్వలేదయ్యా, మీరిద్దరు కనపట్లే, అక్కడికి వెళ్ళండి, గురవరావు అంకుల్ దగ్గరికి వెళ్ళండి, వెళ్ళండి, నువ్వు అక్కడే కూర్చో, ఇటువైపు తిరిగి ఇటువైపు. మనమే సరిగా లేకపోతే రేపు దినాన చాలామంది వస్తారు మందిరానికి, వాళ్ళకి ఏం నేర్పిస్తాం మనం? కాబట్టి మనం క్రమంగా ఉంటే వాళ్ళకి నేర్పించగలం. తల్లిదండ్రులు కూడా వాళ్ళని క్రమంగా పెట్టే విధానంలో చూడాలా. ఇక్కడ ఆలోచించేయండి. చూడనా, సిట్ రైట్ ప్రాపర్లీ. నువ్వు కూడా ఏందో తిరుగు, ఆస్తి అంతా కోల్పోయినట్టు కూర్చున్నావు ఏందో. సరే, మనము ఈ శారమ్మ సంగతి చూసినప్పుడు నవ్వినా నేను, అయ్యా నవ్వలేదు కదా అని అంటుంది. ఏం చెప్పిందామా? అబద్ధం ఆడినట్టే కదా. మొట్టమొదటిగా నమ్మకం లేదు, దేవుడి మీద నమ్మకం లేదు. ఫస్ట్ నమ్మకుండా ఎక్కడ నేను నవ్వినానయ్యా అని అంటా ఉంది.
మరి దేవుడు తెలియదా? ప్రతిదీ తెలుసుగా ఆయనకు. ఏమో పక్కకు పోయి సాటన పోయి నవ్వుతుంది, గోడ వైపు తిరిగి అటువైపు తిరిగి అక్కడే మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన దేవుడు వచ్చి ప్రవచిస్తూ ఉన్నాడు. అబ్రహాము శారమ్మకు చెప్పలే, అబ్రహాం నీకు పిల్లలు పుడతారా అంటే పక్కన విన్నదామ. ఈయన ఆహాహా నాకా పుట్టేది 90 సంవత్సరాలు అయిపోయింది, నాకేం పుడుతుంది అని నవ్వుకుంటూ ఉంటే దేవుడికి తెలుసు కాబట్టి వచ్చి చూస్తూ ఉన్నాడు. చూసి అమ్మ ఎందుకు నవ్వావమ్మా నువ్వు అంటే భయపడతా ఉంది. ఏమబ్బా నేను నవ్వింది ఈయనగెట తెలుసు, నేను ఏడ్చింది తెలుసా, పక్కకు పోయాను కదా. ఆమె అనుకుంది మామూలు సామాన్యమైన దేవుని సేవకులే కదా అనుకుందామా. అబ్రహాముకు తెలుసు వివేచన ఏంటో, ఎవరో తెలుసు అబ్రహాముకు తెలుసు, కానీ శారాకు వాళ్ళెవరో తెలియదు. వచ్చారు భోజనం చేయమంటే చేసి పెట్టింది, అంతేగాని వాళ్ళు చెప్పారు గర్భం వస్తుంది నీకు, మరొక కుమారుడు, మళ్ళీ మీకు కుమారుడు పోతాడు నెక్స్ట్ ఇయర్ అంటే ఆమె వెళ్ళి నవ్వుతూ ఉంది. నమ్మలేకపోతూ ఉంది, అపనమ్మకం కలిగి ఉంది. ఈరోజు నీకు నాకు ఎన్నో సందర్భాలు అపనమ్మకంతో ఉంటాం. మనం చేయగలడా లేదా, జరుగుతుందా లేదా, ఏంటి నా జీవితము అన్నట్లుగా అపనమ్మకంతో మనం బ్రతుకుతున్నాం. మొట్టమొదటిగా మనకు కావాల్సింది విశ్వాసి అంటే అపనమ్మకం ఉండకూడదంట. మొట్టమొదటిగా మనకు అన్బిలీవ్నెస్ ఎప్పుడు ఉండకూడదంట. ఎప్పుడైనా కానీ బిలీవ్, దేవుడు చేస్తాడు, సహాయం చేయగలడు ఆయన అనే నమ్మకంతోనే మనము ఉండే వ్యక్తులుగా ఉంటే మాత్రం దేవుడు అద్భుతం చేస్తూ ఉంటాడు. శారమ్మ మొట్టమొదటి అపనమ్మకంతో ఉంది. రెండోదిగా ఆమెలో ఏమొచ్చిందంట? అబద్ధం వచ్చింది. మొట్టమొదటిగా అపనమ్మకంతో ఉంది, రెండోదిగా అబద్ధం ఆడబట్టే కదా. ఎక్కడ నవ్వినానయ్యా నేను ఎక్కడ నవ్వినాను అని ఎవరితో చెబుతుంది? సామాన్య మానవులతో చెబుతుందా? దేవుడితోనే చెబుతుంది అబద్ధం ఆడినానని. దేవుడితోనే చెప్తుంది నేను ఎక్కడ నవ్వాను అంటుంది. మనము కూడా ఈ బలలో పాల్పొందుతున్న నేను ఎన్నో సందర్భాలు అబద్ధం ఆడుతూ ఉంటాం. అది మనుషులతో ఆడితే సరి చేసుకోవచ్చు, దేవునితోనే ఆడుతూ ఉంటాం అబద్ధం. దేవుని సన్నిధిలో అబద్ధాలకు వెళ్తూ ఉంటాం, దేవుని సన్నిధిలో అబద్ధం ఆడుతూ ఉంటాం. మనం దేవుడు చూస్తూ ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడు, మనం మాత్రం అర్థం చేసుకోలేక అబద్ధం ఆడుతూనే వెళ్తూ ఉంటాం. చిన్న విషయమైనా పెద్దదైనా కూడా ఎంత అబద్ధమాడి దాన్ని పక్కద్రోవ పడుతూ ఉంటాం మనం. కానీ ఈ శారమ్మ అబద్ధమాడింది, అపనమ్మకంలోనికి వెళ్ళింది. అపనమ్మకం తర్వాత అబద్ధమే వచ్చింది ఆమెకు. వచ్చిన తర్వాత కానీ ఈమె అపనమ్మకం ఉన్నా అబద్ధం ఆడినా దేవుడు ఆమెకు పిల్లలు లేకుండా మానుకున్నాడా? చెప్పండి, మానాడా? దేవుని ప్రేమ చూడండి. మనం ఎంత అపనమ్మకలమైనా, మనం ఎంత అబద్ధకులమైనా ఆయన మాత్రం ఇవ్వకుండా మానడు, ఇస్తాడు ఖచ్చితంగా. ఇవ్వకుండా మానడు. వీడు అబద్ధికుడు కదా, అపనమ్మకస్తుడు కదా అని చెప్పి వదిలిపెట్టే వ్యక్తి కాదా ఆయన. ఖచ్చితంగా ఇవ్వగలడు, ఆయన సహాయం చేయగలడు. కాబట్టి మనము అపనమ్మకమును నమ్మాలా. మొట్టమొదటిగా దేవుని అబద్ధము ఆడే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడెక్కడో ఉంటాం, ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటాం. అబద్ధం ఆడేటప్పుడు మనం జాగ్రత్త చూసి ఆలోచించాలి, దేవుడు చూస్తున్నాడని. ఏం అపనమ్మకం ఉన్న అబద్ధం ఆడిన దేవుడు మాత్రం ఇవ్వకుండా మానలేదు. తర్వాత ఒకవేళ క్షమాపణ అడిగారేమో వీళ్ళు దేవుని సెల్లో, ఒకవేళ పొరపాటు అయిపోయింది క్షమించు ప్రభు అని ఇక్కడ రాయలేదు, కానీ అది అడిగారేమో దేవుని సెల్లో. దేవుడు సహాయపడి ఉంటాడు. మరి అబ్రహాము కూడా అపనమ్మకంగా ఉన్న వ్యక్తే. అబ్రహాము కూడా ఎలా చెప్పగలం అపనమ్మకం అని? అబ్రహాము ఆయన కూడా నవ్వాడా లేదా? చూడండి, ఆది కాండము ఫస్ట్ నేర్పించింది నేనే అనుకుంటా, లాఫింగ్ థెరపీ. శారమ్మకు నవ్వడం పెట్టమ్మా నేర్పించింది. చూడండి 17వ అధ్యాయము. అబ్రహాం కూడా ఫస్ట్ నవ్వాడు. 17వ అధ్యాయము 17వ వచనం, 17. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి 100 ఏండ్ల వానికి సంతానం కలుగునా, 90 ఏండ్ల శారా గనునా అని మనస్సులో అనుకుండంట. నవ్వి మనస్సులోనే నవ్వుకున్నాడు ఆయన. దేవుడు తెలియదా? తెలుసు. మనం మనసులో నవ్వుతున్నామా, లేకపోతే మనసులో ఏమనుకో తలంపు పుట్టక మునిపే, మనకు ఆలోచన రాకమునిపే ఆయనకు అన్నీ తెలుసు. ఇన్ని కోట్ల మంది ఉన్నారే ఎట్ట గమనిస్తాడా అనుకుంటామా? సమస్తం తెలుసు ఆయనకి, ప్రతిదీ. అంతెందుకు నేను ఒక ఉదాహరణ చెప్పమంటారా మీకు? దేవుడికి ఎలా తెలుస్తుంది, ఇంతమందిని ఎలా అబ్జర్వ్ చేస్తున్నాడు అని చూద్దామా? ఉదాహరణకి మనం ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఉందా లేదా? భాగ్యం మొత్తం ఉందా సెల్ ఉంది. ఆపరేట్ చేయకపోయినా ఈ మధ్య నేర్చుకుంది సెల్ ఎట్ట చూడాలని. యూట్యూబ్ కూడా పెడుతుందామా? యూట్యూబ్ ఆన్ చేసి
యూట్యూబ్ క్రిస్టియన్ సాంగ్స్ అని మాట్లాడుతుంది. సరే, ఇప్పుడు మనందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఉంది, క్రోమ్ ఉంది, గూగుల్ ఉన్నాయి. మనం ఏం చేస్తుందో ప్రతి ఒక్కడు వాళ్ళకి తెలుసా లేదా? ఎవరెవరు చూస్తున్నారు గూగుల్ని, ఎవరెవరు యూట్యూబ్ని ఎంతసేపు చూశారు, ఏమి వీడియోలు చూశారు, మొత్తం తెలుసు వాళ్ళకి. ఎక్కడుండేది వాళ్ళు? అమెరికా. ప్రపంచంలో దాదాపు 70 కోట్ల మంది యూట్యూబ్ను వాడుతున్నారు. మన భారతదేశంలోనే 20 కోట్ల మంది వాడుతున్నారు యూట్యూబ్ని. 20 కోట్ల మంది. ప్రపంచవ్యాప్తంగా 700 కోట్ల మంది ఉంటే మ్యాక్సిమం ఒక 400 కోట్ల మందిని ఆడరా? తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ దినాల్లో? ప్రతి ఒక్కరి యొక్క డేటా, ప్రతి ఒక్కరు ఎంతసేపు చూస్తున్నారు, ఎంతసేపు వీడియోలు చూస్తున్నారు, ఎంతసేపు ఏ వీడియోలు చూస్తున్నారు, ఎలాంటి వీడియోలు చూస్తున్నారు, ప్రతి ఒక్కటి తెలుసు వాళ్ళకి. నువ్వు ఫేస్బుక్ వాడుతున్నావు, యూట్యూబ్ వాడుతున్నావు, ఇంకా ఏదేదో వాడుతున్నాం, ప్రతిదీ తెలుసు. ఎంతమంది చూస్తున్నారో తెలుసు. మరి దేవుడు తెలియదా? ప్రతిదీ దేవుడు తెలుసు. నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఏ తలంపు పెడుతున్నావు నీవు అని. అంతెందుకండి, మనము గూగుల్లో కానీ దేంట్లో కానీ యూట్యూబ్లో కానీ ఏదైనా సెర్చ్ చేస్తాం. ఇప్పుడు లేడీస్ ఏమి సెర్చ్ చేస్తారు? ఇంట్లో వంట సామాను కావాలని సెర్చ్ చేస్తారు, ఏదన్నా బట్టలు వాటికి వస్తారు. ఎమ్మటే వీళ్ళు ఫేస్బుక్లోకో లేకపోతే యూట్యూబ్లోకి పోగానే దాని యాడ్స్ వస్తాయి. ఏం యాడ్స్ వస్తాయి? మనం ఏం సెర్చ్ చేసినాం దానికి రిలేటివ్ యాడ్సే వస్తాయి. మనం ఏం సెట్ చేసామో వాటికి సంబంధించిన యాడే వస్తుంది. అవే యాడ్స్ ఇస్తారు. ఇంటికి కావాల్సిన ఐటమ్స్, బుక్స్ కాదా, నువ్వు ఏది చేస్తున్నావో అది. మనం చేసే ప్రతిదీ కన్ను అబ్జర్వ్ చేస్తుంది, అమెరికా నుంచి కావచ్చు, ప్రతి చోట నుంచి. మరి మనం చేసేదంతా దేవుడి తెలియదా? ప్రతి ఒక్కటి దేవుడి తెలియదు అనుకుంటున్నాం మనం. ప్రతిదీ దేవుడు తెలుసు. ప్రతి క్షణము, నిమిషము కళ్ళు ఆర్పేది తెలుసు, కళ్ళు ఓపెన్ చేసేది తెలుసు ఆయనకు. అబ్రహాము నవ్వాడు, మనసులోనే నవ్వుకున్నాడంట ఆయన. అబ్రహాము నవ్విన సంగతి దేవుడు తెలిసింది. తర్వాత మరలా క్షమాపణ అడుక్కొని, శారమ్మ అబ్రహాము మళ్ళా ప్రభా క్షమాపేమింది, పొరపాటయ్యా, క్షమించు ప్రభా అని అడుక్కొని మరలా దేవుని సందికి వస్తూ వచ్చారు. అలా రావడం వలన దేవుడు వారికి కృప చూపిస్తూ వచ్చారు. అబద్ధం ఆడారు ఇంతకీ, కానీ అబద్ధాన్ని ఏం చేసుకున్నారు? మరలా క్షమాపణ అడుక్కుంటూ వచ్చారు, క్షమాపణ పొందుకుంటూ వచ్చారు. కొన్ని సందర్భాల్లో కాలేజీలో కానీ, స్కూళ్ళల్లో కానీ, టీచర్స్ దగ్గర మధ్య కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగం కానీ, సమాజంలో కానీ, కుటుంబంలో కానీ అబద్ధం ఆడతాం. ఎమ్మటే అడగాల, దేవుడి దగ్గర క్షమాపణ అడగాలి. ప్రభా క్షమించయ్యా, పొరపాటైపోయింది అని ప్రభు దగ్గర అడగాల. అట్ ద సేమ్ టైం ఇతరుల దగ్గర కూడా మనం అడిగే ఆలోచన కలిగి ఉండాలి. ఈ మధ్య కాలంలో నా వైపు చూడండి, చెన్నై పట్టణంలో ఒక ఇంటర్వ్యూ వచ్చింది. పేపర్లో కూడా ఈ మధ్య వేశారు. సంచలనాత్మకమైన వార్త ఇది, సంచలనాత్మకమైనది. ఒక వ్యక్తి కోటీశ్వరుడిగా మారిపోయాడు. కోటీశ్వరుడిగా మారిపోయిన వ్యక్తి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, నేను వాళ్ళకు ఇంత డబ్బు ఇవ్వాలండి, వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు నాకు, వారిని చూపించవా అని అడిగాడు. ఏంటి మీ పరిస్థితి ఏంటి అని అడిగారు. ఎంత ఇవ్వాలండి మీరు అని అంటే 37 రూపాయలు ఇవ్వాలన్నాడంట. ఎంత? 37 రూపాయలు ఇవ్వాలా, 37 రూపీస్ ఇవ్వాలని నేను అన్నాడు. ఎప్పుడు జరిగిన సంఘటన ఇది? 50 సంవత్సరాల క్రితం తీసుకున్నట్ట. 37 సంవత్సరాలు, సారీ 50 సంవత్సరాల క్రితం 37 రూపాయలు తీసుకున్నాడు. ఆ 37 రూపాయలు ఇవ్వాలి నేను, వాళ్ళు ఎక్కడున్నారు చెప్పు అని అందరిని అడుగుతా ఉన్నాడంట. ఏం జరిగింది అయ్యా నీ సంఘటన? అది ఇంకా మనకు ఆత్రం ఉంటుందా లేదా? 37 ఏంది, నీ సంవత్సరాల క్రితం ఇచ్చేది ఏందని ఆయన సంగతి అడిగితే, ఆయన పేరు రంజిత్. ఆ రంజిత్ అనే వ్యక్తి శ్రీలంకలో ఉండేవాడు. శ్రీలంకలో చాలా పేద కుటుంబం అది. వాళ్ళ అమ్మ పేరు మరియల్లాము, ఆయన పేరు ఏదో, వాళ్ళ నాన్న పేరు ఏదో ఉంది సంథింగ్. ఆ బీద కుటుంబం పక్కన నివసించేవారు. ఒక పెద్ద ధనవంతుల కుటుంబం ఒకటి ఉండేది. ఆ ధనవంతుల కుటుంబం పక్కనే వీళ్ళు ఉండేవారు. ఆ ధనవంతుల కుటుంబము వ్యక్తులు ఏం చేశారంటే, సుబ్రహ్మణ్యం, ఆయన పేరు సుబ్రహ్మణ్యం, ఇంకొక వ్యక్తి పేరు, భార్యాభర్తల పేరు ఏదో ఉంది, పళనిస్వామి.
ఆమె పేరు సుబ్రహ్మణ్యమమ్మ, ఆయన పేరు పళనిస్వామి. అయ్యా మేము వేరే ఇంటికి వెళ్తున్నాము, నువ్వు వచ్చి మాకు సహకరించి కొంచెము బండిలో పెట్టవా ఇవి అని అడిగారంట. ఎవరిని? రంజిత్ అనే వ్యక్తిని అడిగితే సరే ఆంటీ వస్తానన్నాడు. 17 సంవత్సరాలు అప్పుడు వయసు అబ్బాయికి. సరే ఆంటీ వస్తానన్నాడు. వచ్చాడు, ఆ బట్టని సర్దుతూ ఉన్నాడు. అలా సర్దుతూ ఉంటే వాళ్ళ బెడ్రూమ్లో దుప్పటి కింద 37 రూపాయలు ఉన్నాయి. దుప్పటి కింద 37 రూపాయలు పెట్టారు. 37 రూపాయలు పెట్టిన ఆ డబ్బులను తీసుకొని జోలో పెట్టుకున్నాడు. వీళ్ళు చాలా బీదోళ్ళు కదా. 37 రూపాయలు 50 సంవత్సరాల క్రితం ఎంత? దాదాపుగా ఎంత ఉంటుంది? సరే 5,000 10,000 వేసుకుందాం మనం ఊరికే. చాలా ఖర్చుకుంది, బీద పరిస్థితి. 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళ అమ్మ తేయా తోటకి వెళ్ళేది, పని చేసుకుంటే వచ్చేది, ఉంటే తినేవాళ్ళు లేకపోతే లేదు. స్టోరీ ఏనండి, బాగుంటుంది. ఉంటే తినేవారు లేకపోతే 37 రూపాయలు తీసుకుని లోపల పెట్టుకున్నాడు. వాళ్ళు వెళ్ళిపోయినారు, ఇంకా కొలంబియాకి వెళ్ళిపోయారు వీళ్ళు. ఇతను అక్కడే ఉన్నాడు, తీసుకుంటున్నారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వెళ్తూ గుర్తొచ్చింది, 37 రూపాయలు పోగొట్టాను అని మళ్ళా వచ్చి అడిగాడంట. ఈ అబ్బాయి హెల్ప్ చేశాడు కదా, ఈ అబ్బాయిని అడిగాడు, వాళ్ళ అమ్మని అడిగాడు, వాళ్ళ నాన్న అడిగాడు, అందరిని అడిగాడు. వీళ్ళు అన్నారు, మేము ఎప్పుడు తీసామండి, మమ్మల్ని అంటున్నారంటే. ఉన్నాడుగా దొంగ ఒక ఆయన, ఆ దొంగ గుండెలు పగిలిపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లే. తీస్తేనేమో దొంగ అంటారు, కొడతారు, దొంగగా నెపమేస్తారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళకి చెప్పలేదు. వాళ్ళు 37 రూపాయలు వదిలిపెట్టి వెళ్ళిపోయినారు. ఇతను అక్కడ గుడి ఉంది, ఒక గుడి ఉంటే ఆ గుడి ఏదో పేరు కూడా ఉంది, ఆ దేవత పేరు. దగ్గరికి వెళ్ళి డబ్బులు తీశాను నేను అని క్షమించు అని అడుగుతున్నాడంట. ఎవరు అట ధనవంతుడు? ఆ గుడికి ఆయన కూడా వచ్చాడు. ఆయన కూడా నా డబ్బులు 37 రూపాయలు కావాలని ఆయన అడుగుతున్నాడు. ఈ అబ్బాయి 37 రూపాయలు నేను తీసుకున్నానే క్షమించని అడుగుతున్నాడు. ఈయన 37 రూపాయలు పోయినని అడుగుతా ఉన్నాడు. సరిపోయింది. అలా కొన్ని రోజులు గడిచిపోయింది. అక్కడ నుంచి కొలంబో నుంచి శ్రీలంక వచ్చాడు, చెన్నై వచ్చాడు. చెన్నైలో చిన్నగా వ్యాపారం స్టార్ట్ చేసి, ఈ రంజిత్ అనే వ్యక్తి 37 రూపాయలు తీసుకున్న ఆయన వ్యాపారం స్టార్ట్ చేసి నష్టాలు వచ్చి ఇబ్బంది పడ్డాడు. తర్వాత ఒక చిన్న క్యాటరింగ్ ఇది ఏర్పాటు చేశాడు, క్యాటరింగ్ సెక్షన్ ఏర్పాటు చేసి చిన్న పనులు చేస్తుంటే బాగా డబ్బులు వచ్చినాయి. 120 మంది కలిగిన క్యాటరింగ్ ఒకటి పెద్ద సంస్థ, చెన్నైలో పెద్ద ఒక సంస్థను స్టార్ట్ చేశాడు 120 మందితో. ఎక్కడికి పోయినా ఈయనదే బాగా టాప్లో ఉంటుందంట. అలా స్టార్ట్ చేస్తూ ఉన్న సమయమున అలా వెళ్తూ ఉంటే చర్చికి వెళ్ళాడు. చర్చికి వెళ్ళాడు, దేవుని వాక్యం చదువుకు అక్కడ యేసుప్రభువుని నమ్ముకున్నాడు. చర్చికి వెళ్ళాడు, బాగానే ఉన్నాడు. ఇంట్లో రోగం వచ్చింది ఆయనకు, బాగా భయంకరమైన రోగం వచ్చిన తర్వాత ఆ రోగములో ఆయన బైబిల్ తీసుకుని చదువుతూ ఉన్నాడంట. చదువుతూ ఉంటే నీతిమంతులు అప్పు చేసి తీర్చెదరు అనే మాట ఉందంట. కీర్తన గ్రంథంలో, సామెతల్లో రాయబడిన మాట. నీతిమంతులు అప్పును తీర్చెదరు అనే మాట ఉందంట. తర్వాత జక్కయ్య గురించిన మాట చదివాడంట. 100 రూపాయలు తీసుకుంటే జక్కయ్య 400 ఇచ్చాడు. మరి నువ్వేం చేస్తున్నావు? 37 రూపాయలు అప్పుడు దొంగతనం చేశావు, ఇచ్చావా అని అడుగుతూ ఉంటే దాని కొరకు ప్రతిరోజు బాధపడేవాడంట. 37 రూపాయలు ఇచ్చుట కొరకై చాలామంది దగ్గర తీసుకున్నాడు, అవి ఇచ్చేశాడు. 1500 తీసుకున్నాడంట, 5000 తీసుకున్నాడంట, ఇచ్చాడు. ఈ 37 రూపాయలు తీసుకున్నాడు, అది ఇద్దామంటే దొరకట్లే. ఎవరు ఏం చేయాలో అర్థం కావట్లేదు. చూడండి, బైబిల్ ఒక వ్యక్తిని ఎలా పట్టుకుంటుందో, ఎలాంటి నమ్మకత్వంలోకి తీసుకెళ్తుందో, ఎలాంటి అబద్ధికుని కూడా మార్చగలదో అనే సంఘటన బీబీసీ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసేది ఇతన్ని. ఎట్లండి మీరు అని, ప్రపంచంలో నెంబర్ 1 నెట్వర్క్ బీబీసీ ఇంటర్వ్యూ చేశారు. ఎట్లండి అంటే వాక్యం నన్ను మార్చిందన్నారు. మరి ఏం చేశారు? ఇంతకు మీరు ఇచ్చారా లేదా? 37 రూపాయలు ఇచ్చారా లేదా అని అంటే ఒక వ్యక్తిని పట్టుకున్నాడంట. ఎక్కడున్నారు వీళ్ళు? నన్ను నేను 37 రూపాయలు తీసుకున్న వ్యక్తులు ఎక్కడున్నారంటే వాళ్ళు చచ్చిపోయారండి, వాళ్ళ పిల్లలు ఉన్నారు, ఇక్కడే దగ్గరలో ఉన్నారు, కొలంబియాలో అన్నారంట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచి బట్టలు తీసుకొని పండ్లు తీసుకొని వాళ్ళ పిల్లల్లో పెద్ద ఒక ఆయన ఉన్నాడు. ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా అప్పుడు 37 రూపాయలు మీ దగ్గర తీసుకున్నాను, మీకు గుర్తుందా అంటే, మాకు గుర్తు లేదండి, మాకేం గుర్తుంటుంది, అప్పుడు మేము వెళ్ళిపోయినా మాకు తెలియదు, అసలు ఈ సంగతే మాకు తెలియదు అన్నాడంట. సామాన్యంగా మనం ఏం చేస్తాము? అసలు ఇస్తామా? ఇవ్వగలమా? 37 రూపాయలకి వడ్డీ వేసి ఎంత ఇచ్చింది తెలుసా?
70,000 ఇచ్చిందంట ఆయన. ప్రైజ్ ద లార్డ్. 70,000 రూపాయలు చేతిలో పెట్టి కట్ట, ఒకవైపు టీవీ వాళ్ళు, బీబీసీ వాళ్ళు, ఒకవైపు న్యూస్ ఛానల్ రిపోర్టర్స్ అందరూ ఆశ్చర్యపోయి వీడియోలు తీసుకుంటా ఉన్నారంట. ఎలా జరిగింది ఈ అద్భుతము? ఏ విధంగా జరిగింది అద్భుతము? 37 రూపాయలకు 70,000 ఎందుకు ఇస్తున్నావా అంటే, నేను చేసిన ఆ తప్పుకు వడ్డీ 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 అవుతూ వచ్చింది. నేను దేవుడి దగ్గర ఒప్పుకోవాలి కదా, క్షమాపణ అడగాలి కదా దేవుడి దగ్గరనని క్షమాపణ కొరకు మొత్తం డబ్బులన్నీ ఇచ్చేసి, పండ్లు ఇచ్చేసి, ఆ తర్వాత వాళ్ళ పిల్లలకు కూడా ప్రార్థన చేసి మీరు కూడా యేసుప్రభువుని నమ్ముకోండి అని చెప్పి వచ్చారంట. ఈరోజు అది సంచలనాత్మకమైన వార్త. ఎలా జరిగింది ఇది? అబద్ధాన్ని కప్పెట్టుకున్నాడా? లేదే. మోసాన్ని కప్పెట్టుకున్నాడా? లేదు. అపనమ్మకంగా లేకుండా నమ్మకంగా బతుకుతూ వచ్చాడు. దేవుడు చూస్తున్నాడు, ఆయన నన్ను గమనిస్తున్నాడు. దేవుడు నా నమ్మకత్వాన్ని నేను కాపాడుకోవాలా. అన్ని సంవత్సరాలు ఎక్కడెక్కడ తిరిగిన వ్యక్తి చివరికి ఒక బైబిల్ చదవగానే ఎలా ఆయన కార్యం జరిగిందో. ఈరోజు మనం బైబిల్ చదివినా, విశ్వాసలమైనా మనకు ఈ పట్టవు. చాలా సందర్భాల్లో చిన్న చిన్న వాటికే మనం అపనమ్మకంగా ఉంటాం. చిన్న చిన్న వాటికే మనము మోసం చేసే వ్యక్తులు కనబడతా ఉంటాం. చిన్న చిన్న వాటికి అబద్ధాలుగా వ్యక్తులు కనబడతా ఉంటాం. నమ్మకత్వాన్ని మనం మెయింటైన్ చేస్తేనే దేవుడు మెచ్చుకుంటాడు. అందుకే మనల్ని పేరు పెట్టాడు. మనకు ఏం పేరు? బిలీవర్స్. అంటే ఏం పేరు? విశ్వాసులు. విశ్వాసం అంటే పేరు నమ్మకస్తులే కదా అర్థం. కాబట్టి నమ్మకస్తులుగా మనం బ్రతకాల. ఈ శారమ్మ అపనమ్మకముగా, అల్పవిశ్వాసిగా బ్రతుకుతూ నమ్ముకోకపోయింది, అబద్ధమాడుతూ వచ్చింది. కానీ దేవుడు వదిలిపెట్టల. మరలా ఒక అద్భుతమైన కుమారుని ఇచ్చాడండి దేవుడు. వాళ్ళు అట్టున్నారులే అని ఇవ్వలేదు. కానీ దేవుడి దగ్గర మనం ఒప్పుకొని తీరాలి. అబద్ధమును మానాలా, దేవుని యొక్క స్థలంలో అడగాలి, దేవుడు సహాయం చేస్తాడు. ఇదే అబద్ధాన్ని ఒకరు చెప్తూ వచ్చారు. ఆ అబద్ధాన్ని చెప్పడం వలన చాలా నష్టాలను చూస్తూ వచ్చారు. చూద్దాం ఇంకొక మాట. అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 1వ వచనం. అననీయ అని ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి. చాలమ్మా. చూడండి, ఇక్కడ మనకు తెలిసిన సంఘటన ఇది, మనకందరికీ గ్రహించిన సంఘటనే. కానీ ఆ దినాల్లో అపోస్తులు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి పొలాలు అమ్మినా ఇంకా ఏదమ్మినా కూడా తీసుకొచ్చి పెట్టేవారు. ఆ దినాల్లో పెట్టేవారు. పెట్టి ప్రార్థన చేయించుకొని వెళ్ళేవారు. కానీ ఇక్కడ అననీయ అనే వ్యక్తి, సప్పీరా అనే వ్యక్తి ఇద్దరు కలిసి పొలాన్ని అమ్మారు. పొలాన్ని అమ్మిన తర్వాత కొంత దాచుకున్నారంట. కొంత దాచుకొని తీసుకొచ్చి పేతురు యొక్క పాదాల దగ్గర పెట్టారు. బాగానే ఉంది. దేవుడు దాచుకోవద్దు అన్నాడు ఏమన్నా? చెప్పాడు దాచుకోవద్దని. దాచుకో కాదంటలే, కాదని చెప్పట్లా. కానీ ఇక్కడ జరిగిన సంఘటన ఏంటో తెలుసా? వచ్చాడు అననీయ, అయ్యా ఇదిగో పాస్టర్ గారు ఇదే అయ్యా తీసుకోయ్యా అని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అడిగాడు, ఇంతకే అమ్మారా అన్నాడు ఆయన. ఏమన్నాడు? ఇంతకే అమ్మారా మీరు అంటే ఏం చెప్పాలా? లేదే కొంత దాచిపెట్టినాము అని చెప్పాలి కదా. ఇంతకే అమ్మామంటున్నాడు ఆయన, దబాయిస్తున్నాడు. మన పెద్దన్న కయ్యూని దబాయిస్తున్నాడు. కయ్యూని అంతేగా, మీ తమ్ముడే అయ్యా అంటే నేను కాపలు అన్నాడు. అదే ఆత్మ వచ్చింది అన్నకు కూడా, అననీయ అన్నకు సేమ్ ఆత్మ వచ్చింది. సేమ్ ఆత్మ రాగానే ఇంతకే అమ్మానయ్యా అంటున్నాడు. ఆ మాట అనగానే చచ్చిపోయినాడు. అది తెలియక ఉరుగులతో పరుగులతో సంతోషంతో వస్తుంది ఒక అక్క, వాళ్ళ భార్య, ఏం పేరు? సప్పీరా. పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏం చేద్దామని పాపము వచ్చి మరలా ఆమెను అడిగాడు. ఆమెకు కూడా ఛాన్స్ ఇచ్చాడు. ఇంతకే అమ్మారమ్మా అంటే ఆమె ఏమన్నది? ఇంతకేనయ్యా అన్నది. మళ్ళీ ఆమె కూడా కయ్యూని ఆత్మ వచ్చింది ఆమె కూడా. ఇంతకేనయ్యా అనేసరికి అమ్మటి ఆమె చనిపోయింది. ఎంత తీవ్రతరంగా ఉందో శిక్ష చూడండి. అబద్ధానికి ఎంత తీవ్రతరంగా ఉందో. ఎమ్మడి చనిపోయారు ఇద్దరు. పడుచు వాళ్ళు వచ్చి మోసుకొని తీసుకెళ్ళిపోయినారు. జోనా అడుగుచ్చో. పడుచు వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయినారు.
ఇద్దరు చనిపోయినారు. పర్యవసానం ఏమైంది అక్కడ? దాచిపెట్టుకున్నారు. అడిగిన దానికి సరిగ్గా చెప్పలేకపోయినారు ఆన్సరు. మరణం కొని తెచ్చుకుంటూ వచ్చారు. ఈరోజు నీ జీవితం, నా జీవితంలో కూడా మనము దేవుడు దాచిపెట్టుకోమని చెప్పట్లా. నువ్వు దాచిపెట్టుకోవద్దమ్మా అని చెప్పట్లేదు. దాచిపెట్టుకో, కష్టపడు, ప్రయాసపడు, చెయ్యి. కానీ నీవు నమ్మకంగా ఉండు. నమ్మకత్వం ఇంపార్టెంట్. అందుకే మోషేని ఏమన్నాడు దేవుడు? ఇల్లంతట్లో మోషే లాంటి నమ్మకస్తుడు ఉన్నాడా? చెప్పాడా దేవుడు ఎప్పుడైనా ఎవరికన్నా చెప్పాడా? అంత నమ్మకస్తుడు మోషే. మరి వీళ్ళు చూస్తేనేమో నమ్మకత్వం లేక ఉంటూ వచ్చారు. ఈరోజు నీ జీవితం, నా జీవితంలో కూడా మనము ప్రతి దాంట్లో దేవునికి లెక్క చెప్పవలసిన అవసరం ఉందంట. ప్రతి దాంట్లో నమ్మకత్వం కలిగి ఉండాలి. దేవుని విషయంలో, దేవుడికి ఇచ్చే భాగం విషయంలో కావచ్చు, దేవుడికి చేసే ప్రతి పనిలో విషయం కావచ్చు, మందిర పరిచర్యలు కావచ్చు, నమ్మకత్వం చాలా ఇంపార్టెంట్. ఆ నమ్మకత్వము లేకపోతే వీళ్ళలాగానే మనము పడిపోయే పరిస్థితి ఉంటుంది. ఆ దినాల్లో అంటే దైవజనులు దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. ఈ దినాల్లో మనం ఎంత తప్పు చేస్తున్నా, ఎంత అబద్ధం ఆడుతున్నా, ఎంత దోషభరితులుగా ఉన్నా కూడా దేవుడు ఎందుకు చూడనట్టు ఉంటున్నాడంటే కృపా కాలం ఇది. తెలుసుకుంటారులే, వాళ్ళు తెలుసుకుంటారనే ఉద్దేశంతో దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి నమ్మకత్వముతో ఉంటూ అబద్ధం ఆడని తరముగా మనం ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. అందుకే సైతాను పేరు ఏం పేరు? ఇంకొక పేరు, అబద్ధానికి జనకుడాడు. జనకుడు అంటే జనకా అంటారు. అప్పుడు జనకుడు అంటే తండ్రి అని అర్థం. వాడు తండ్రి అంటే అబద్ధానికి మొట్టమొదటిగా ఫస్టే ఆరంభించాడుగా అవ్వ దగ్గర. నువ్వు తింటే అబ్బా దేవత, నిజంగా దేవతను చేసేసిండు, దేవతల వలె మారిపోతావా అన్నాడు. అబద్ధాన్ని జనకుడు. నిజమే, మన జీవితంలో కూడా నిజంగా ఈ అబద్ధాల విషయంలో చాలా జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు మీద ఆధారపడాలా. అది దేవుని యొక్క సేవకుల విషయంలో కావచ్చు, దేవుడి విషయంలో కావచ్చు, నమ్మకత్వం ఉండాలి. నమ్మకంగా బ్రతికే అనుభవాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు సహాయం చేయగలడు. శారమ్మ నమ్ముకోలేకపోయింది దేవుడిని. దేవుడు చెప్పిన మాట నమ్మలేదు, నష్టపోయింది, అబద్ధమాడుతూ వచ్చింది. కానీ దేవుడు మాత్రము ఆమెను ప్రేమించాడు. ఆయన చెప్పాడు, ఇస్తానమ్మా అన్నాడు, ఇచ్చాడు, అంతే. ఇవ్వకుండా మానడు ఆయన. కానీ నువ్వు నమ్ముకుంటే ప్రతిదీ చేస్తాడు ఆయన. దేవునికి సమస్తము సాధ్యమంటూ ఎప్పుడు సాధ్యమైందంట? నమ్మితే సాధ్యం. నీకు ఏదో దేని గురించి ప్రార్థన చేస్తున్నావో, దేని గురించి అడుగుతున్నావో, దేవుని దగ్గర దేని గురించి నువ్వు మొరపెడుతున్నావో ప్రతిదీ ఆయన సహాయం చేయగలడు. అయితే కొంత టైం పడుతుంది. టైం అయినా కానీ దేవుడు మాత్రం నమ్మినావు కాబట్టి సహాయం చేస్తాడు. మనుషులే నమ్మితే సహాయం చేయట్లేదు. అయింది ఎంతమంది మనం ఎంతోమంది నమ్ముతున్నాం, అన్న ఇది చేస్తావు కదంటే వాళ్ళు కష్టమైన ఇష్టమైన చేస్తున్నారు. మనుషులే ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో మనము అపనమ్మకములుగా ఉన్నామేమో, నమ్మలేకపోతున్నాము. దేవుడు నీకు చేస్తాడు కదా. ఎన్నో సందర్భాల్లో మనం నమ్మలేక బ్రతుకుతున్నామేమో. ప్రభు దగ్గర అడుగుదాం. ఈ నమ్మకం లేకపోవడం వలన అబద్ధాలకుండా వెళ్తున్నామేమో, అక్రమమైన జీవితం చేస్తున్నామేమో, వారిని వీరిని ఆశ్రయిస్తున్నామేమో. తీర్మానం చేసుకొని ప్రభు మీద ఆధారపడే వ్యక్తులుగా ఉందాం. బలా సమయంలో ఎవరు తిరగొద్దు, కూర్చోండి. పరిశుద్ధ పరలోకములో సింహాసనాసీనుడైన జీవంగల జీవాధిపతిని యేసు ప్రభువా, మీ ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం. నిజమే, ఎన్నో సందర్భాల్లో నేను నమ్మలేకపోతున్నాను. చేయగలడాలి మాకు ఇచ్చిన వాగ్దానాలు నమ్మలేకపోతున్నాం. ఎన్నో సందర్భాలు అపనమ్మకంతో ఉన్నాం. ప్రభా, శారమ్మ వలె క్షమించండి, మన్నించమడుగుతున్నాం. ప్రభా, ఎన్నో సందర్భాలు అబద్ధమాడే పరిస్థితి ఉంది. ప్రభా, దేవా 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 క్షమించమని అడుగుతూ ఉన్నాను. మోసగాడిగా మారిన పరిస్థితులు కూడా ఉన్నాయి, మన్నించమని అడుగుతున్నాం. ప్రభా, సహాయం చేయండి, కృప చూపించమని వేడుకుంటూ చేరువచ్చి వారిని ఆపు చేసుకోండి. వారితో మీరు మాట్లాడిన మాటల బట్టి స్తోత్రం.
పరీక్షించుకొని సరి చేసుకునే మనసు నాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అప్పగింపన రాత్రి ఒక పాత్రను ఎత్తుకొని, ఇది మీ కొరకు విరవబడిన శరీరము, తినినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని సెలవిచ్చాను. కాబట్టి ఎవరు యోగ్యమైన రీతిలో దేవుని యొక్క శరీరముకు సాదృశ్యం